మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ చావల్ వెంకటేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ పార్వతమ్మ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీమ్మేట్స్ అందరికి కాల్ చేయండి. రామారావు సార్ అయిపోయిందా మీకు? అది రేపటితో కంప్లీట్ అవుతుంది సార్. రేపటితో కంప్లీట్ అవుతుందా? సో ఎస్ డాక్టర్ సార్ ఇంకెవరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. ఒకటి మంచి వీడియో ఇద్దాము. అవి పాయింట్స్ మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి సార్, మీరు కొంచెం నమోదు చేస్తూ ఉండండి. ఎస్, మళ్ళా 7 o'clock సందీప్ రెడ్డి సార్ ఏదో స్పెషల్ మీటింగ్ పెట్టిండు, అంటే ఓన్లీ మాకే పెరలాండ్ ఏబో వాళ్ళకే. కాబట్టి మీరు ఇది మనం కంటిన్యూ చేస్తూ పోదాం. మీరైతే అవి నమోదు చేస్తూ ఉండండి, తర్వాత మనం డిస్కషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్. పిల్లల్లో కూడా చూస్తున్నాము. అయితే రీసెంట్ గా నేను కూడా ఒక పాపకు, ఒక 3 years 4 years పాపకు కూడా డయాబెటీస్ ఉందని చెప్పి విన్నాను. అసలు నిజంగా ఇంత చిన్న ఏజ్ లో వస్తున్నాయి అంటే ఇది జెనెటిక్స్ ప్రాబ్లం గా తీసుకోవచ్చా? ఇక్కడ మనకు 10 యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, రెడ్యూస్ డయాబెటిక్స్, ఇంప్రూవ్ గట్ హెల్త్. డాక్టర్ సమతాతుల్లా. డాక్టర్ సమతాతుల్లా చాలా ఫేమస్ డాక్టరు. ఈ సమతాతుల్లా గారు చెప్పేటటువంటి ఎన్నో అంశాలను చాలా మంది హెల్త్ ఇంప్రూవ్, నాట్ ఓన్లీ డయాబెటిక్ బట్ ఆల్సో ఎవ్రీథింగ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డయాబెటిక్ కావచ్చు, హెల్త్ అనాటమీ కావచ్చు, గట్ హెల్త్ కావచ్చు, ఎన్నో అంశాల మీద పరిశోధనలు చేసిన తర్వాత చక్కటి డిస్కషన్ చేస్తుంది మేడం డాక్టర్ సమతాతుల్లా. చూడండి ఎంత మంచి పాయింట్స్ అంటే, ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ ఫుడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. మనం ఒకప్పుడు ఒక పదాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాం, అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి అసలు ఎందుకు వస్తుంది? ఈ అథెరోస్క్లెరోసిస్ వ్యాధినే రక్తనాళాలలో కొవ్వు పూడికిపోవటము అని మనం ఒక పదంగా చెప్పుకున్నాం ఇదివరకు. అంటే ఏదైనా రక్తనాళాలలో కొవ్వు పూడుకపోవాలంటే, రక్తనాళాలు పూడికిపోవాలన్నా కొవ్వు బాగా డిపాజిట్ అవ్వటం, ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం, ఎక్సెస్ గ్లూకోజ్ కావటం, తర్వాత ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఈ అన్నిటికీ ఫుడ్డే కారణము. అందులో ముఖ్యమైనది ఏంటిది అంటే ఇన్ఫ్లమేటరీ, అంతర్గత వాపులు అనే పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇన్ఫ్లమేటరీ అంటే అంతర్గత వాపులు, అంటే ఆ కణాలన్నీ అంతర్గతంగా గురైపోయి వాపుకు గురైపోతాయి. ఎందుకు ఇన్ఫ్లమేటరీ జరుగుతుంది? లోపల సెల్లో, ప్రతి బాడీలో ప్రతి ఆర్గాను సెల్ తోటే నిర్మాణం అయింది కదా, కణంతోటే నిర్మాణం అయింది కదా. కణాలలో ఎందుకు అంతర్గత వాపులు వస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి రోగానికి అంతర్గత వాపే మూలం అవుతుందని చెప్తుంటది. అసలు ఆ ఇన్ఫ్లమేటరీ ఏం జరుగుతుంది? ప్లస్ ఇంకోటి డయాబెటిక్ రావడానికి కూడా ఇన్ఫ్లమేటరీ అంటే చెప్తుంది. అసలు అది ఏంటిది? ఇగో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది, అందరూ వినండి. ఎస్,
లేకపోతే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ ఏమన్నా ప్రభావితం చేస్తుందా? ఇంకొక విషయం, చాలా యాడ్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. డయాబెటీస్ ఇది గనక మీరు తీసుకుంటే, మేము చెప్పిన ప్రకారంగా గనక వింటే డయాబెటీస్ పూర్తిగా రివర్స్ అయిపోతుంది, కంప్లీట్ గా తగ్గుతుంది, మళ్ళీ జన్మలో రాదు మీకు అని చెప్పి రకరకాల యాడ్స్ చూస్తున్నాం. నిజంగా అలా అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీ క్వశ్చన్ లో 2 పార్ట్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో యంగ్ ఏజ్ అంటే లెస్ దాన్ 10 to 12 years లో వచ్చే డయాబెటీస్ ని మామూలుగా టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి. ప్యాంక్రియాస్ కి గానీ ఇన్సులిన్ రిసెప్టార్స్ కి గానీ యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి బాడీస్ యాక్టింగ్ అగేన్స్ట్ యూ. ఇన్సులిన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. మీరు కూడా దీనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారా? ఎవరి ముందైనా ఇంగ్లీష్ లో తడబడకుండా కాన్ఫిడెంట్ గా ఉండదు వాళ్ళకి. సో దాన్ని టైప్ 1 డయాబెటీస్ ఉంటాం. సో దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. ఇది పక్కన పెడితే సో ఇది రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు. మోస్ట్లీ దానికి ఒక జెనెటిక్ కాంపనెంట్ ఉంటది, కానీ ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ అలా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే, సో అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ మోస్ట్లీ ఎల్డర్లీలో వస్తుంది, కానీ ఆ ఎల్డర్లీ అనే ఏజ్ లిమిట్ ఇప్పుడు తగ్గిపోతా ఉంది డ్యూ టు స్ట్రెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎర్లీగా డయాబెటీస్ రావడం చూస్తున్నాం. సో డయాబెటీస్ రివర్సల్ పాసిబుల్ అనే ఒక క్వశ్చన్ అడిగితే, డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఇనీషియల్ గా రెస్ట్రిక్టివ్ డైట్ తీసుకున్న తర్వాత నార్మల్ డైట్ తీసుకున్నా గానీ మళ్ళీ డయాబెటీస్ లోకి వెళ్ళకపోవడం. సో ఈ డయాబెటీస్ రివర్సల్ ఎవరిలో పాసిబుల్? ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఇనీషియల్ ఫస్ట్ 5 years అయింది, ఇంకా కాంప్లికేషన్స్ ఏం రాలేదు, లైక్ నర్వస్ సిస్టమ్ కాంప్లికేషన్స్ కానీ వాస్కులర్ కాంప్లికేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఇంకా రాలేదు, కార్డియాక్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళలో రివర్సల్ ఇస్ లిటిల్ ఈజీ. ఎర్లీ స్టేజెస్, వెరీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కావటం, కాంప్లికేషన్స్. డయాబెటిక్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అంటే బాగా హెల్త్ డ్యామేజ్ అయ్యాయి. ఫస్ట్ 3 పదాలు చెప్తుంది మేడం. ఒకటి ఏంటిది? నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ కావటం, తర్వాత బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ కావటం, తర్వాత హార్ట్ కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ రావటం. ఇవి 20 సంవత్సరాలు డయాబెటిక్ ని బాడీలోకి చొరబడి ఎంతో స్ట్రెంగ్తన్ గా ఆరోగ్యంగా గట్టిగా ఉన్న ఆ కణాలను, ఆ ఆర్గాన్స్ ను స్లోగా డ్యామేజ్ చేయటం వల్ల ఆ కాంప్లికేషన్స్ బయటపడటానికి అంత టైం పడుతుంది. అంటే మనము ఇప్పుడు టాబ్లెట్ వేస్తున్నాము, డయాబెటిక్ వచ్చింది, నాకు కంట్రోల్లో ఉంది అనుకుంటున్నారు. నీకు కంట్రోల్లో ఎక్కడ కనపడుతుంది? బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా ఉన్న దాంట్లోనే కనపడుతుంది. కానీ ఆ బ్లడ్ వెజిల్స్ లో, ఆ నర్వస్ సిస్టమ్ లో ఇంటర్నల్ గా జరిగే డ్యామేజ్ ని ఎట్లా కొలుస్తాం? అది పట్టుకోలేము. అప్పుడు 20 సంవత్సరాలకి ఈయన కిడ్నీలు ఖరాబ్ అయినా, ఈయన నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయింది, ఆయన కొవ్వు పూడిపోయింది అని ఈ 15-20 సంవత్సరాల తర్వాత బిగ్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. అప్పుడు మనిషి ఇక అది స్లోగా ఏరు పురుగులాగా తిని మనిషిని చంపేసే స్థాయికి వచ్చేస్తుంది. లేదు, ఆల్రెడీ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, 3 to 4 డ్రగ్ కాంబినేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్ ఉన్నాయి, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్నాం, అవి ఉన్నాయి అంటే వాళ్ళల్లో రివర్సల్ ఇస్ లిటిల్ నాట్ పాసిబుల్. ఓకే, అయితే మనకు లివర్ ప్రాబ్లమ్స్ లో కూడా చాలా, అంటే లివర్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా టోటల్ క్యూర్ ఉంటుంది, అంటే ఫైనల్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత కూడా క్యూర్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం కదా. నిజంగా అంటే లివర్ కి రిపేర్ చేసుకునే ఒక శక్తి ఉంటుంది, అలాంటి ఛాన్స్ లివర్ ప్రాబ్లమ్స్ లో ఉంటుందంటారా? సో లివర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ మనం ఎక్కువ శాతం డీల్ చేసేది ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ ఇంకా టైప్ 2 డయాబెటీస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అన్నమాట. విజరల్ ఫ్యాట్ అంటే బాడీలో ఆర్గన్స్ చుట్టూ ఉండే కొవ్వు పెరిగినప్పుడు లివర్
ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది. టైప్ 2 డయాబెటీస్ లో మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సెంట్రల్ పొట్ట భాగంలో వెయిట్ గెయిన్ అయిపోయి టైప్ 2 డయాబెటీస్ వచ్చి ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ కాంబినేషన్. సో రెండిటికి సిమిలర్ ట్రీట్మెంట్. వెరీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి తీసుకోవడము, రిఫైన్డ్ ఫుడ్స్ తీసేయడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇవన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు రెండు తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఓకే. చాలా మంది లేడీస్ లో పిసిఓడి, పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటారు అసలు? అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏనా, జెనెటిక్సా, ఏంటి అసలు? టు సర్టన్ ఎక్స్టెంట్, కొంచెం ఎక్స్టెంట్ వరకు జెనెటిక్స్ ఉంటుంది. బట్ కొంచెం మేజర్ పోర్షన్ వుడ్ బి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ న్యూట్రిషన్, ఇలాంటివి కూడా దిస్ లాట్ ఆఫ్ రోల్. ఎందుకంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నప్పుడు ఇట్ ఈస్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్. అంటే దానిలో భాగంగా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి చాలా రకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో జెనెటిక్స్ కి కొంచెం భాగం ప్రాబ్లం ఉంటుంది. బట్ ఎపిజెనెటిక్స్ ది కూడా, అంటే జెనెటిక్స్ చుట్టూ జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే డిఎన్ఏ లో స్ట్రక్చర్ అది చేంజ్ అవ్వకుండా మనం తీసుకునే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏమైనా అవుట్పుట్ ఉంటే, చేంజెస్ ఉంటే వాటిని ఎపిజెనెటిక్స్ అంటాం. మనం ఇంతకు ముందు అప్పటి నుండి డిస్కస్ చేసిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. సో అవి చేసినప్పుడు మనకి జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా, లైక్ డయాబెటీస్ కి కానీ, కొన్ని రకాల క్యాన్సర్స్ కి కానీ, హైపర్ టెన్షన్ కానీ, వీటన్నిటికీ రిస్క్ ఉన్నా కూడా, ఆల్జైమర్స్ కి కానీ, మనం తీసుకునే జాగ్రత్తల వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎపిజెనెటిక్స్ చేంజ్ చేయొచ్చు. జెనెటిక్స్ చేంజ్, ఇక్కడ ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎపిజెనెటిక్స్, జెనెటిక్స్, జీన్స్, బాడీలో డిఎన్ఏలో ఉన్న సెల్లో ఉన్న జీన్స్ ఉంటాయి. ఆ జీన్ ను మార్చలేం. ఆ జెనెటికల్ గా, అది పుట్టుక నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జెనెటికల్ గా ఉన్నదాన్ని, ఏదన్నా జబ్బు వస్తే ఇది జెనెటికల్ గా వచ్చిందండి, దీనికి మందు లేదు అనుకుంటారు. జెనెటిక్స్ కలిగి మనం చేంజ్ చేయలేం. పుట్టుక నుంచే వస్తుంది. దాని స్వభావమే అది, దాని రూపమే అది, దాని లక్షణమే అది, దాని శక్తే అంత, దాని విధానమే అంత. కానీ ఎపిజెనెటిక్స్ మార్చొచ్చు అన్నది మేడం. సరే ఏంటిది ఎపి అంటే? దానిలో ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ చేంజ్ అన్నది, అక్కడ వాతావరణంలో వాటికి ఇచ్చే ఫుడ్ కావచ్చు, వాటికి ఇచ్చే ఎక్సర్సైజ్ కావచ్చు, వాటికి ఇచ్చే మితంగా కావలసినటువంటి న్యూట్రిషన్ కావచ్చు, ఇవన్నీ మార్పొచ్చు. ఆ మార్పులే ఎపిజెనెటిక్స్. అది మన చేతిలో ఉంది. సో జెనెటికల్ గా వచ్చింది నేను ఏం చేయలేనండి అంటావు కదా. మరి జెనెటికల్ గా వచ్చిన దాన్ని చేయలేని దానివి, అసలు దానికంటే ఎపిజెనెటిక్స్ అనేది పెద్ద ప్రమాదం. అది దాని వల్లనే ఎక్కువ వస్తున్నాయి. అది మన చేతిలో ఉంది. ఏంటిది? ఫుడ్ మార్చుకోవటం మన చేతిలో ఉంది, ఎక్సర్సైజ్ చేయటం మన చేతిలో ఉంది, స్ట్రెస్ తగ్గించుకోవటం మన చేతిలో ఉంది, సో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవటం మన చేతిలో ఉంది. ఎపిజెనెటిక్స్ ను మార్చొచ్చు, కానీ జెనెటిక్స్ ను మార్చలేము. డాక్టర్ గారు చెప్పేటటువంటి విశ్లేషణ చాలా ఎక్సలెంట్ విశ్లేషణ, మనకు ఉపయోగపడేటటువంటిది అనమాట. న్యూట్రిషనల్ ఇక్కడ చెప్తుంది చూడండి. డిఎన్ఏ అది ఒక బ్లూ ప్రింట్ కదా, బ్లూ ప్రింట్ ని చేంజ్ చేయలేము. కానీ దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో, ఏం ప్రింట్ చేస్తుందో, దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎపిజెనెటిక్స్ కెన్ బి చేంజ్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 4-5 థింగ్స్ మనం కరెక్ట్ గా చేయగలిగితే మనం అన్ని రిస్క్స్ ని తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు. అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్ లో డైరెక్ట్ గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా? అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి? డీటాక్స్ లివరే చేస్తుందని అందరు అనుకుంటారు, కానీ డీటాక్స్ అనేవి 5 ఆర్గన్స్ చేస్తాయి. లివర్, లంగ్స్. ఇక్కడ వినాలి మనం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మనం ఓన్లీ లివర్ డీటాక్సిఫై చేస్తుంది అంటున్నాం కదా, మన బాడీలో 5 ఆర్గాన్స్ డీటాక్సిఫై జరుగుతుందట. అవి ఏంటేంటియో చూడండి డాక్టర్ గారు చెప్పేది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. డీటాక్సిఫై బాడీలో జరగకపోవడమే మనకు రోగాలు. తగ్గించుకోవచ్చు. బాడీ డీటాక్స్ అంటారు. అయితే ఈ బాడీ డీటాక్స్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మంది వాటర్ లో డైరెక్ట్ గా జ్యూసెస్ పిండడం కాకుండా ముక్కలుగా కట్ చేసేసి ఇది డీటాక్స్ వాటర్ అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందంటారా? అసలు ఎందుకు డీటాక్స్ చేయాలి? డీటాక్స్ లివరే చేస్తుందని అందరు అనుకుంటారు, కానీ డీటాక్స్ అనేవి 5 ఆర్గన్స్ చేస్తాయి.
లివర్, లంగ్స్, కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్వెట్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా డీటాక్స్ చేస్తాయి. సో డీటాక్స్ ఆర్గాన్స్ ఏమని చెప్పింది? లంగ్స్ చేస్తాయి, లంగ్స్ చేస్తుంది. 2 లంగ్స్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది కఫం చేరి కఫం బయటకు వస్తలేదు, అసలు ఇన్ఫెక్షన్స్ అయింది, ఊపిరాడట్లేదు అంటే డీటాక్స్ పై చేసే ఫిల్టర్ చేసే లంగ్స్ లో ఉన్న ఊపిరితిత్తులు, ఆ చిన్న 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 గాలి బుడగల్లాగా ఉన్న అవి డ్యామేజ్ కావటం వల్ల అవి గాలిని మనం ఫిల్టర్ చేయలేక డీటాక్స్ పై జరగట్లేదు. బాడీలో బ్లడ్ ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ తీసుకొని బ్యాడ్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేటటువంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే లంగ్స్ లో జరుగుతుంది కదా. లంగ్స్ డీటాక్స్ పై చేస్తాయి, లివర్ డీటాక్స్ పై చేస్తుంది. 500 రకాల కెమికల్ చర్యలు జరిగి అది కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ అంటాము. తర్వాత ఏం చెప్పింది? కిడ్నీలు చేస్తాయి, కిడ్నీలు చాలా డీటాక్స్ పై చేస్తాయి. తర్వాత పోయినట్టయితే మనకు డైజెస్టివ్ సిస్టమ్ కూడా డీటాక్స్ పై చేస్తుంది అని చెప్పింది. అంటే ఎప్పటికప్పుడు మోషన్ ఫ్రీ అయ్యి యూరిన్ ఫ్రీ అయ్యి అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కావాలి. తర్వాత స్వెట్ గ్లాండ్స్ అన్నది 5వ ఆర్గాన్. స్వెట్ స్కిన్, ఆ స్కిన్ లో ఉన్న గ్లాండ్స్ అవి డీటాక్స్ పై చేయకపోతే బాడీ అంతా కూడా వ్యర్థాలతో నిండిపోతుంది. ఎంత ఇంపార్టెంట్! డీటాక్స్ పై జరుగుతుందా లేదా, లంగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా, నా లివర్ ఫంక్షన్ పర్ఫెక్ట్ గా ఉందా, నా డైజెస్టివ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉందా, నా కిడ్నీల ఫంక్షన్ పర్ఫెక్ట్ గా ఉందా, నా యొక్క స్కిన్ వెల్నెస్. మన ప్రోడక్ట్స్ ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్, ప్రతి ఆర్గాన్ కు డీటాక్స్ పై చేస్తే ఆరోగ్యం, డీటాక్స్ పై కాకపోతే అనారోగ్యం. ఏమి లేదు. నీ కడుపులో వ్యర్థాలు పేరుకుపోతే రోగం, ఎప్పటికప్పుడు బయటికి పోతే యోగం. అదే మనము తెలుసుకోవాల్సిన వెల్నెస్ కాన్సెప్ట్. నా బాడీలో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోకుంటే అక్కడనే ఎందుకు జరుగుతుందో ఏం తప్పుందో ఏమంటే అర్థమైంది. సో మనకి కాన్స్టిపేషన్ ఉండకపోవడం ఇంపార్టెంట్, యూరిన్ అవుట్పుట్ బాగుండడం ఇంపార్టెంట్, ఈజిఎఫ్ఆర్ అంటాం కిడ్నీ ఫంక్షన్ అసెస్ చేయడానికి, అది మోర్ దాన్ 90 ఉండడం ఇంపార్టెంట్. మనం బ్రీదింగ్ ఇష్యూస్ లేకపోవడం ఇంపార్టెంట్. పీపుల్ బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే డోంట్ లంగ్ డీటాక్స్ సరిగ్గా ఉండదు. అలాగే లివర్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్. సో ఎక్కువ శాతం డీటాక్స్ కి రెమెడీస్, డీటాక్స్ కి చిట్కాలు అన్నప్పుడు యూజువల్ గా లివర్ ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ ని టార్గెట్ చేసి కానీ, లేకపోతే కిడ్నీస్ ని టార్గెట్ చేసి కానీ క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన హెల్త్, లివర్ హెల్త్, లంగ్ హెల్త్, కిడ్నీ హెల్త్, మన లింఫాటిక్ సిస్టమ్ డ్రైనేజ్ ఆర్ డైజెస్టివ్ హెల్త్, ఇవన్నీ బాగుండాలంటే బేసికలీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఈ పదం కోసమే నేను చెప్పేది మీకు. అంటే మన బాడీలో డీటాక్సిఫై జరగట్లేదు, లివర్ ఫంక్షన్ దెబ్బతిన్నది, హార్ట్ దెబ్బతిన్నది అంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అనేటటువంటిదే చాలా ఇంపార్టెంట్. టాప్ 10 ఇన్ఫ్లమేటరీ ఫుడ్ గురించి మేడం గారు డిస్కస్ చేస్తున్నారు. సరే, ఇన్ఫ్లమేటరీ అంతర్గత వాపులు ఎందుకు వస్తాయి? అసలు మనము బాడీ హ్యాపీగా హెల్తీగా ఉన్న కణజాలాన్ని ఎందుకు అంతర్గత వాపులకు గురైంది? ఆడ డీటాక్స్ పై జరగకపోతే, కణాల చుట్టూ వ్యర్థం పెరిగిపోతే అక్కడ ఇన్ఫ్లమేటరీ జరుగుతుంది, అంతర్గత వాపు జరుగుతుంది, కణాలు వాచిపోతాయి, అనారోగ్యం పాలైతాయి, ఫంక్షన్ దెబ్బతింటది. సో ఇది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ 10 ఫుడ్స్ గురించి, బాడీ ఫంక్షన్ గురించి, డీటాక్స్ పై గురించి, పిసిఓడి ప్రాబ్లం గురించి, లివర్ ఫ్యాటీ లివర్ గురించి అంతా డిస్కషన్ చేసి, మళ్ళీ డయాబెటిక్ గురించి డిస్కషన్ చేసి ఎక్కడికి వచ్చింది అన్నిటికి మూల కారణం? ఒకటి డిఎన్ఏ, అంటే మన జెనెటికల్ గా ఉన్న డిఎన్ఏని మార్చలేం, కానీ ఈ రోగాలన్నీ రావడానికి కారణమైన ఎపిజెనెటిక్స్ మార్చొచ్చు. జెనెటిక్స్ మార్చలేం, జీన్స్ నో చేంజ్, కానీ ఎపిజెనెటిక్స్ అంటే దాని ద్వారా వచ్చే అవుట్పుట్స్, దాని ఫంక్షన్, దాని అనారోగ్య వాతావరణము, దాని యొక్క అపరిశుభ్రత ఉన్నటువంటి ఈ మార్పుల్ని మాత్రం మన చేతిలో ఉంటే హెల్తీగా ఉండొచ్చు. అది చెప్తుంది. వింటూ ఉండండి సార్. ఒకసారి రంజిత్ సార్, మీరు వింటూ ఉండండి. ఒకసారి సందీప్ రెడ్డి సారు చిన్న మీటింగ్ ఏదో పెట్టిండు మాకు పెరలాండ్ ఏవో, ఇది వింటూ ఉండండి డాక్టర్ సాబ్ అండ్ రంజిత్ సార్.
ఓకే సార్. ఓకే సార్. ఓకే. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఫుడ్ గ్రూప్స్ లో ఉంటాయి. ఒకటి ఫైబర్ రిచ్ హోల్ గ్రెయిన్స్ లైక్ మిల్లెట్స్, కీన్వా, ఫైబర్ రిచ్, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే హెల్దీ ఫ్యాట్స్, ఒమేగా 3 రిచ్ ఫుడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వీటిలో ఒమేగా 3s ఎక్కువ ఉంటాయి. అలాగే ఫిష్ కూడా. ఇవి కాకుండా పాలిఫెనాల్ రిచ్ వెజిటబుల్స్, ఇంతకు ముందుగా అనుకున్నాం కదా, రకరకాల కూరగాయలు. అలాగే లో జిఐ ఫ్రూట్స్ లైక్ బెర్రీస్, పపాయ, గావా, ఇలాంటివి. ఇది కాకుండా హనీలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మోతాదుగా తీసుకోవాలి హనీ కూడా. సో ఇది కాకుండా లెగ్యూమ్స్, పప్పులు, రకరకాల పప్పులు, చోలే, శనగలు, అలాగే బొబ్బర్లు అంటాం కదా, ఇలాంటివన్నీ కూడా. అలాగే బ్లాక్ దాల్, వీటిల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది కాకుండా ఇండియన్ స్పైసెస్ మనం వాడుకుంటాం కదా, ఇండియన్ స్పైసెస్ పోపుకు వాడేవన్నీ, అవన్నీ మంచివి. అలాగే హర్బ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడాను. వెజిటబుల్స్ లో ఎక్కువ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, బ్రాక్లీ, ఇవి. వీటితో పాటు బీట్రూట్, స్వీట్ పొటాటో, ఇవి. ఫ్రూట్స్ లో పొమోగ్రనేట్ ఆన్ ద టాప్, నెంబర్ 1. ఎందుకంటే పొమోగ్రనేట్ కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఏంటంటే పొమోగ్రనేట్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకుని గట్ మైక్రోబయోమ్, అంటే గుడ్ హెల్దీ గట్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, అది యూజ్ చేసుకుని యూరోలిథిన్ ఏ అని ప్రొడ్యూస్ చేస్తుంది గట్ లో. ఓకే. ఆ యూరోలిథిన్ ఏ మనకి హెల్త్ కి చాలా బెనిఫిషియల్. అంటే ఇంతకు ముందు మనం ఏజింగ్ లో మెకానిజమ్స్ మాట్లాడుకున్నాం కదా, ఏజ్ అయ్యేటప్పుడు ఏవేవి తగ్గుతూ వస్తాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాయి. సో అలాగా హెల్దీ గట్ మైక్రోబయోమ్ ఉన్నప్పుడు మనం పొమోగ్రనేట్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి హెల్దీ మెటబోలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది. సో ఇవి కాకుండా మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాడతాం కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తో పాటు ఇవి కూడా. ఓకే. అండ్ జింజర్, టర్మరిక్, పసుపు, అల్లం, వెల్లుల్లి, ఇవన్నీ. సో ఈ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. సో ఇవి తీసుకొని మిగతా తగ్గించేసినప్పుడు బాడీ ఆటోమేటిక్ గా ఇట్ విల్ సపోర్ట్ ఆల్ హెల్త్ సిస్టమ్స్, అన్ని సిస్టమ్స్ ని హెల్దీగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రిస్క్ ఫర్ డయాబెటీస్ తగ్గుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది న్యాచురల్ గా. అంటే గుడ్ హెల్దీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు బాడీ సపోర్ట్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం. అలాగే దీని వల్ల ఏమవుతుంది అంటే మనం పొల్యూటెంట్స్ కి గానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ కి గానీ, హెవీ మెటల్స్ కి గానీ, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇవి ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఎక్కువ వాటిని డీటాక్సిఫై చేయగలుగుతుంది ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. ఓకే. అంటే దేనికైనా ఫైట్ చేసే ఒక శక్తి అనేది వస్తుంది ఆటోమేటిక్ గా ఫుడ్ ద్వారా. మళ్ళీ ప్రత్యేకించి జాగ్రత్తలు అవసరం లేదు, ఇంకా ఇలా ఇది ఫాలో అవుతాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తినకపోవడము, డైట్లు అని చెప్పి డైట్లు చేయడము, లేదా అని అంటే మొత్తానికి స్కిప్ చేసి వర్క్ పైన ఫోకస్ పెట్టడము, వీటి వల్లే ఇవన్నీ వస్తున్నాయి. డైట్ అనే వర్డ్ ఎంత ఓవర్ యూజ్ అయిపోయింది అంటే, ఇలా హెల్దీగా తింటే నువ్వు డైట్ లో ఉన్నావా అని అడుగుతారు. అవును. కానీ అది హెల్దీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం కదా, దానికి డైట్ అనే పేరు ఎందుకు ఉండాలి అనేది నా క్వశ్చన్. సో డైట్ లో ఉండడం అనేది కాదు, అది హెల్దీ లైఫ్ స్టైల్, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలా హెల్దీగా బ్యాలెన్స్డ్ గా తినడము అనేది, దెన్ బాడీ విల్ టేక్ కేర్, రిపేర్ మెకానిజమ్స్ బాగుంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉండదు, స్ట్రెస్ ని బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు. బాడీ రిలాక్స్డ్ గా ఉంటుంది, మూడ్ బాగుంటుంది, సో ఇమ్యూనిటీ బాగుంటుంది, ఆల్ ద హెల్దీ బెనిఫిట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్. అయితే అందరికి మనం డైట్ అనేది కరెక్ట్ గా ఉంటే హెల్దీగా ఉంటాము, హ్యాపీగా ఉంటామని తెలిసినా అందరూ ఫాలో అవరు. ఎవరో ఒకరు ఇద్దరు ఫాలో అయ్యేసరికి వాళ్ళు డైట్ చేస్తున్నారు ఆ పదం యూజ్ చేస్తారు జనరల్ గా. అయితే మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నట్టు మీరు స్ట్రెస్ అని చెప్పి, ఫుడ్ అని చెప్పి, వర్కౌట్, న్యూట్రిషన్ చెప్పారు, స్లీప్ కూడా అన్నారు. అయితే మనం అన్నిటి గురించి డిస్కస్ చేసాం. స్లీప్ నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది
ప్రతి ఒక్కరికి కూడా. కానీ పడుకుందామన్నా నిద్ర రాలేదు అని చెప్పి కొంతమంది, లేదు సార్ ఒక్కసారి ఇది అంతా కొంచెం మీరు వింటూ ఉండండి. ఇప్పుడు మేడం గారు ఏం చెప్పిండ్రు, ఫుడ్ అని చెప్పింది, స్ట్రెస్ ను కంట్రోల్ చేసుకోవటం చెప్పిండ్రు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలని చెప్పిండ్రు, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలని చెప్పిండ్రు, తర్వాత ఇప్పుడు స్లీప్ దగ్గరికి వచ్చింది. అంటే ఇవన్నీ జెనెటిక్స్ అంటే కణాలను ఆర్గాన్స్ ను సరైన వాతావరణంలో సరైన హెల్తీ కండిషన్ లో ఉంచకుండా ఉండే కండిషన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు వాయిస్ క్లియర్లీ ఏదో ఒక పని మీద స్కిప్ చేయడము, చాలా మందికి ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉండటం వల్ల అలా డిలే అవ్వటము, డేలో పడుకోవడం, నైట్ అంతా మెలుకుతూ ఉండడము, రకరకాలుగా స్లీప్ డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం. నిజంగా ఎవరికి ఎన్ని గంటలు అవసరము, కరెక్ట్ స్లీప్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు, వాటి గురించి. స్లీప్ చీకటిగా ఉన్నప్పుడు పడుకోవడమే బెటర్. అంటే మనం ఎన్నో ఇయర్స్ నుండి హ్యూమన్ బాడీస్ అలాగే ట్రైన్ అయ్యాయి, సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో దాంట్లో దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా వర్క్ ఉంది కదా, నేను నైట్ వర్క్ చేస్తాను పడుకోలేను అంటే దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ ఐడియల్లీ సన్సెట్ తర్వాతే పడుకోవాలి. సో 7 to 9 hours ఇస్ ఐడియల్ టైం. అయితే స్లీప్ లో మనకి 4 to 5 సైకిల్స్ కంప్లీట్ చేస్తాం అనమాట. ఈచ్ సైకిల్ 90 minutes ఉంటది. ఆ సైకిల్ లో 2 stages ఉంటాయి, 2 cycles ఉంటాయి. ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం అంట. ఎన్ఆర్ఈఎం లో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనడం. స్టేజ్ 1 అంటే అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటాము, కానీ ఈజీగా లెగగలుగుతాం, కానీ బ్రెయిన్ వేవ్స్ స్లో డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2. స్టేజ్ 2కి వెళ్ళినాక బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ అంటాం కదా, అది తగ్గుతుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ తగ్గుతుంది. సో ఆ టైంలో మనకి హార్మోన్స్, ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ అంటాము, అవి యాక్టివేట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ స్టేజ్ 3 ఇస్ డీప్ స్లీప్. డీప్ స్లీప్ లో హార్మోన్ రెగ్యులేషన్, ఇమ్యూన్ సిస్టమ్, సెల్ రిపేర్, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని డీప్ స్లీప్ స్టేజ్ 3 లో అవుతాయి. నెక్స్ట్ వి మూవ్ ఇన్ టు ఆర్ఈఎం స్లీప్. అప్పుడు ఏంటంటే మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, డ్రీమింగ్ అనేది అవన్నీ అప్పుడు ఉంటాయి అనమాట, కన్సాలిడేషన్ ఆఫ్ మెమరీస్ ఇవన్నీ. సో ఈ డీప్ స్లీప్, ఆర్ఈఎం స్లీప్ సరిగ్గా లేని వాళ్ళకి కార్టిజాల్ ఇస్ హై. ఒక్క 1 night డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ సరిగ్గా ఉండదు. నువ్వు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే నెక్స్ట్ డే గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, హెల్దీ తిన్నా. 1 night గుడ్ నైట్ స్లీప్ లేకపోతే. అలాగే క్రానికల్ గా లాంగ్ టర్మ్ నైట్స్ స్లీప్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ లీడ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లో ఇమ్యూనిటీ, సెల్యులర్ బాడీ రిపేర్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. అలాగా ఈ సైకిల్స్ అనేవి స్లీప్ లో 4 to 5 సైకిల్స్ ఉండాలి. మొత్తం స్లీప్ లో 50% అన్నా మనం డీప్ స్లీప్ లో స్పెండ్ చేయగలగాలి. సో మంచి స్లీప్ అంటే అది 4 to 5 సైకిల్స్ ఉండాలి. స్టేజ్ 1 to 3 ఆఫ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ ఉండాలి, తర్వాత ఆర్ఈఎం స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో మనకి డిఫరెంట్ బాడీ రిపేర్ అవుతూ ఉంటది. ఒకసారి ఇన్సులిన్ సెన్సిటైజ్ అవుతూ ఉంటది, గ్రోత్ హార్మోన్ రిపేర్ అవుతూ ఉంటది, బాడీ రిపేర్ చేస్తూ ఉంటది, హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, కార్టిజాల్ బ్యాలెన్స్డ్ గా ఉంటది, మెమరీ కన్సాలిడేట్ అవుతది, నెక్స్ట్ డే బాగా గుర్తుండడము, బాగా పడుకుంటే బాగా గుర్తుంటది, బాగా పడుకోకపోతే ఉండదు. సో కన్సాలిడేట్ అవ్వదు వాట్ ఎవర్ యూర్ వర్కింగ్ ఆన్. అండ్ డెసిషన్ మేకింగ్, చాయిసెస్ చెప్పాను కదా, 1 night స్లీప్ సరిగ్గా లేకపోతే, ఆర్ఈఎం స్లీప్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ డే you don't make good choices. It could be health choices, food choices, decision making, avanni compromise అయిపోతాయి. So your decision making, mood, immunity, hormonal balance, everything. అలాగే హార్మోన్స్, లెప్టిన్, రెలిన్ అంటాం. లెప్టిన్, రెలిన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్డ్. రెలిన్ అంటేనేమో హంగర్ హార్మోన్, మనకి ఆకలి అవుతుంది అని తెలియాలి అంటే రెలిన్ యాక్టివేట్ అవుతుంది. తిన్న తర్వాత కడుపు నిండింది, ఫుల్నెస్ అయ్యింది అని మనకు తెలిసేది లెప్టిన్ వల్ల. సో స్లీప్ సరిగ్గా లేకపోతే ఈ బ్యాలెన్స్ కోల్పోయి లెప్టిన్ లెవెల్స్ తగ్గిపోయి లెప్టిన్ ఇంటాలరెన్స్ వచ్చి వీ కీప్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. ఎందుకంటే ఫుల్నెస్ తెలియదు, ఓవర్ ఈట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ హెల్త్ ఫుడ్ చాయిసెస్ చేస్తాం స్లీప్ సరిగ్గా లేక, అండ్ వి ఓవర్ ఈట్. సో స్లీప్ ఇస్ లింక్ టు సో మెనీ థింగ్స్. సో ఫుడ్, స్లీప్ ఆర్ ఆన్ ద టాప్.
హెల్త్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, స్టెబిలైజ్ అవ్వాలి అంటే వి షుడ్ వర్క్ టాప్ మోస్ట్ ఆర్ ఫుడ్, స్లీప్. ఓకే. అయితే చాలా మందిలో పడుకునే ముందు, చాలా మంది కాదు ప్రతి ఒక్కరు చేసే పని మొబైల్ చూడటం. కొంతమంది ఏదో కాసేపు నిద్ర వచ్చేదాకా చూస్తారు, పక్కన పెడతారు. కొంతమంది మాత్రం గంటలు గంటలు అట్లా చూస్తూనే ఉంటారు, నిద్ర వచ్చినా ఆపుకుంటూ. మరి నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి అంటారా? దీని వల్ల అంటే ఎటువంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు? న్యాచురల్ గా బాడీకి తెలియాలి మనం నిద్రపోతున్నామని. అప్పుడే మెలటోనిన్ అనేది పీనియల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి బాడీ స్లో డౌన్, చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్ లో బాడీ ఎలా స్లో డౌన్ అవుతుందో. ఫస్ట్ బ్రెయిన్ వేవ్స్, స్లో బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి, తర్వాత హార్ట్ రేట్ తగ్గాలి, తర్వాత రెస్టింగ్ మన బాడీ ఇంటర్నల్ కోర్ టెంపరేచర్ తగ్గాలి. సో ఇవన్నీ ఇలా ప్రాసెస్ కరెక్ట్ గా అవ్వాలి అంటే మనం పడుకునే ముందు ఏం చేస్తామో ఆ 2-3 hours చాలా ఇంపార్టెంట్. గ్యాడ్జెట్ స్లో డౌన్ చేయడము, వార్మ్ షవర్స్ తీసుకోవడము, ఫుడ్ 2-3 hours బిఫోర్ స్లీప్ టైం తీసుకోవడము. ఎందుకంటే మనం పడుకునే అప్పటికి స్టమక్ ఎంప్టీగా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు స్లీప్ లో జరిగే ప్రాసెసెస్ బాగా జరుగుతాయి. సో ఈ బ్లూ లైట్ ఏదైతే వస్తుందో మన గ్యాడ్జెట్స్ నుండి, ఫోన్స్ నుండి, టీవీ స్క్రీన్స్ నుండి, అది ఈ ప్రాసెస్ ని సరిగ్గా అవ్వనివ్వదు. మెలటోనిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు. మనం ఇంకా డే టైం లోనే ఉన్నాం అనుకుంటది. చాలా ఎర్లీగా లేసేవాళ్ళు, సన్ రైజ్ ముందు లేసేవాళ్ళు ఏం చేస్తారు, లైట్స్ ఆన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ లైట్ వల్ల మెలకువ అనేది బాడీకి తెలుస్తుంది కాబట్టి చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని లైట్స్ ఆన్ చేస్తే సన్ రైజ్ కన్నా ముందు మనకి డే టైం అని తెలియడానికి బాడీకి. ఓకే, మరి నైట్ కి రివర్స్ చేయాలి, లైట్స్ డిమ్ చేసుకోవాలి, గ్యాడ్జెట్స్ తగ్గియాలి, ఎర్లీగా తినేయాలి, ఎక్కువ డెసిషన్ మేకింగ్ థింగ్స్ నైట్ కు పెట్టుకోకూడదు. సో స్లో డౌన్ అవుతే అప్పుడు స్లీప్ సరిగ్గా ఉంటుంది. ఓకే. అయితే చాలా మంది అంటుంటారు కదా, అంటే నైట్ అసలు లైట్ అనేది, చిన్న బెడ్ లైట్ కూడా ఉండొద్దు, పూర్తిగా చీకట్లోనే పడుకోవాలి అని చెప్పి, అది కరెక్ట్ పద్ధత? లేదు అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పలానా పర్టికులర్ కలర్ పెట్టుకుంటే మంచిది అని చెప్పి, నిజంగా ఇలాంటివి చూసుకోవాలంటారా? జనరల్లీ రెడ్ లైట్ ఇస్ బెటర్. అట్లానే రెడ్ లైట్ రెడ్ గా చేసుకుని పడుకోవాలని కాదు. బేసికలీ బ్లూ లైట్, గ్రీన్ లైట్ ఉండకూడదు. గ్యాడ్జెట్స్ నుండి వచ్చేది బ్లూ అండ్ గ్రీన్ లైట్ అన్నమాట. సో కుదిరినంత వరకు డార్క్ చేసేసుకుంటే బెటర్, కంప్లీట్ డార్క్. రూమ్ డార్క్ ఉండడం ఇంపార్టెంట్. టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్. లెస్ దాన్ 22 ఐడియల్, బెస్ట్. ఎందుకంటే తొందరగా మన కోర్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇలాంటి, అలాగే మనం స్లో డౌన్ అవ్వడానికి గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి ఆ టైంలో ఈ పడుకునే ముందు జర్నలింగ్ చేసుకోవడము, గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకోవడం ఆ టైంలో ఎక్కువ బెనిఫిషియల్. ఓకే, సో ఈ ఫ్యూ థింగ్స్ మనం చేసుకోవచ్చు. ఓకే. అయితే కొద్ది మందిలో పడుకోవాలని ప్రయత్నించిన అంత తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ ఎర్లీగా పడుకుంటే తొందరగా మెలకు వచ్చేస్తుంది, అంటే ఒక 1-2 ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే నిద్ర పట్టదు, ఇలా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే టిప్స్ ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి? నైట్ మీల్ చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకున్నారు అనుకో నైట్ లో, అప్రోప్రియేట్ గా ఉండాలి నైట్ ఫుడ్. మరి అసలు చాలా తక్కువ ఫుడ్ తినేసి పడుకుంటే మిడిల్ ఆఫ్ ద నైట్ హంగర్ ప్యాంగ్స్ వల్ల లేగొచ్చు, ఆకలి వల్ల లేగొచ్చు. సో నైట్ మీల్ లో బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా ఫైబర్ ఎక్కువ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కార్బ్ కొంచెం తక్కువ తీసుకుని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు. సో అదొకటి చూసుకోవాలి. అండ్ స్లీప్ లోకి స్మూత్ గా వెళ్ళాలంటే వార్మ్ షవర్స్, కొంచెం మెగ్నీషియం కూడా హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం థ్రియోనేట్, మెగ్నీషియం బిస్గ్లైసినేట్ గానీ, గ్లైసిన్ గానీ, అలాగే క్యామోమైల్ టీ గానీ, ఇలాంటివి కొంచెం హెల్ప్ చేస్తాయి. సో ఇట్లాంటి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. మిల్క్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది, కొంతమందికి మిల్క్ ఆల్సో విల్ ఇండ్యూస్. సో మిల్క్ ఇంటాలరెన్స్ లేదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదు అంటే దే కెన్ టేక్ మిల్క్. సో ఇలాంటివి చేయొచ్చు. అంటే స్లీప్ విషయంలో కూడా ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు లైఫ్ లో స్లీప్ అనేది, పెద్దవాళ్ళు ఇన్ని అవర్స్, పిల్లలు ఇన్ని అవర్స్ అని చెప్పి డిసైడ్ చేయబడింది కదా, నిజంగా అలా చూసుకొని కరెక్ట్ గా పడుకోవాలి అంటే అతి నిద్ర కూడా మంచిది కాదు? అతి నిద్ర మంచిది కాదు, చాలా తక్కువ కూడా మంచిది కాదు. సో 7 to 9 hours బ్యాలెన్స్. ఎడల్స్ అంటే ఒక 7 hours, చిన్న పిల్లల్లో అప్ టు 9 hours ఇంపార్టెంట్. సో అలాగా. ఓకే. పొల్యూషన్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం, తగ్గించాలన్నా కూడా పెరిగిపోతుంది. దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం చాలా పొల్యూటెడ్ ఏరియాస్ లో ఉంటున్నాము అంటే మాస్క్లు అవి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో
ఎక్కువ పొల్యూటెన్స్ మన ఆటోమొబైల్స్ నుండే ఎమిట్ అవుతూ ఉంటాయి. వాళ్ళలో మనం లంగ్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటాం, ఆల్ కైండ్స్ ఆఫ్ క్రానిక్ ఫైబ్రాటిక్ లంగ్ డిసీజెస్ చూస్తూ ఉంటాం. సో ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట ఫస్ట్ థింగ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్, మాస్క్ వేసుకోవడం ఇంపార్టెంట్, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇలాంటివి చేసుకుంటూ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు బాగా క్రూసిఫరస్ రిచ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో సల్ఫోరెఫైన్ అని ఎక్కువ ఉంటది, అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట లివర్ లో. అలాగే మనకు మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటథయోన్ అని ఉంటది. సో గ్లూటథయోన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా, గార్లిక్, ఆనియన్, లెగ్యూమ్స్, పప్పులు, ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ. సో అలాగే బి విటమిన్ రిచ్ ఫుడ్స్, గ్లైసిన్ రిచ్ ఫుడ్స్. సో ఇవన్నీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, సో దట్ మనకి ఈ పొల్యూటెన్స్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ అని పెరుగుతాయి అన్నమాట. ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాము. ఇవి మిటిగేట్ చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఈ పొల్యూటెన్స్ టాక్సిన్స్ నుంచి కొంచెం ఈజీగా సేవ్ అవుతాం. ఫస్ట్ థింగ్ అవాయిడింగ్ చాలా క్రూషియల్, సెకండ్ థింగ్ ఎలిమినేటింగ్. ఓకే, ఖచ్చితంగా. అంటే హెయిర్ కి కూడా స్కిన్ కి కూడా ఒక రకంగా ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, అది ఓకే. అంటే సేమ్ థింగ్ ఇంటర్నల్ గా ఏమవుతుందో అది బయట రిఫ్లెక్ట్ అవుతుంది. స్కిన్ పాడవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, అవి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటర్నల్ హెల్త్. ఇంకా ఈ పొల్యూషన్ వల్ల కూడా తొందరగా వయసు ఎక్కువగా కనిపించడము, స్లీప్ వల్ల కూడా తొందరగా ఏజ్ ఎక్కువ కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయా? మనం మాట్లాడుకున్నాం కదా, స్లీప్ తక్కువైనప్పుడు కానీ, న్యూట్రిషన్ రిచ్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, పాలిఫినాల్ ఎక్కువ లేని ఫుడ్స్ తీసుకున్నప్పుడు, లేకపోతే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఈ పొల్యూటెన్స్ కి, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ ఇన్ఫ్లేమ్డ్ గా అయిపోయి ఆ సెల్యులార్ సెనసెన్స్ పెరిగిపోయి ఆటోఫేజీ తగ్గిపోయి మనము ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఫాస్ట్ గా ఏజ్ అవుతాము. సేమ్ థింగ్ అది మన ఫేస్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని స్లీప్ కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళల్లో రిస్క్ ఆఫ్ అన్ని డిసీజెస్ తక్కువ ఉంటుంది. దేర్ ఓవరాల్ బయట దేర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ హెల్త్ ఆన్ హెయిర్, ఫేస్ బెటర్ గా ఉంటది. సో స్లీప్ అండ్ మనం మాట్లాడుకున్నట్టు న్యూట్రిషన్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫాస్టింగ్, ఇవన్నీ క్రూషియల్ ఫర్ ఓవరాల్ గట్ హెల్త్, స్కిన్ ఏజ్, హెయిర్, బోన్స్, మసిల్, ఎవ్రీథింగ్, మెటబాలిక్ హెల్త్ అంతా కూడా. ఏది కరెక్ట్ గా ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వీటన్నిటిపైన ఆధారపడి ఉంది. ఎస్. ఓకే, నిజంగా చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ నుంచి మేము తీసుకోగలిగాము. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. नीज, एल्बोज, अंडरआर्म्स जैसे स्किन के जॉइंट्स पर होने वाले डार्क पैचेस का क्योर है फिक्स डर्मा न्यूट्री फिक्स. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మనకి ఈరోజు మంచి పోస్ట్ వీడియో పెట్టి మనకు సార్ అందుబాటులో మనకు మంచి మెసేజ్ ఇచ్చి సార్ వేరే మీటింగ్ కి వెళ్ళారు. సో అందరికి గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మంచి డిస్కస్ హెల్త్ గురించి ఈరోజు మంచి డిస్కస్ జరిగింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో దీని గురించి నేను కొన్ని పాయింట్స్ షేర్ చేస్తాను. తర్వాత రంజిత్ సార్ అంటే అంతర్గత వాపులు మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే సింపుల్ గా మీరు అందరు అబ్జర్వ్ చేసే ఉంటారు. గుడ్ మార్నింగ్ రవి సార్. మనం మోకాలు కింద నుంచి మీరు లైట్ గా ప్రెస్ చేసి ఒక 10 seconds ఉంచి ఏలు ఫింగర్ తో వేసి తీస్తే అక్కడ అంతర్గత వాపు ఉందా లేదా అని మనకి తెలిసిపోతుంది. అంటే ఈజీగా అర్థమైతే కొందరికేమో ఫేస్ లో ఫఫీనెస్ వస్తుంది, లేదంటేనేమో ఆ తర్వాత చేతులు, తర్వాత పాదాలు కూడా వాసినట్టుంది. పాదాలు వాసే స్టేజ్కి వెళ్ళడం అంటే అది క్రానిక్ అయినట్టు అనమాట. సో ఇన్ఫ్లమేటరీ ఎందుకు వస్తుందంటే మన లైఫ్ ఇప్పుడు మేడం అన్ని A to Z మంచిగా బిట్టుగా చెప్పారు అంతర్గత వాపుల గురించి. ఆ తర్వాత మనకి షుగర్, డయాబెటిక్ గురించి చెప్పారు. టైప్ 1 10 to 12 ఏజ్ లో రావటం వాళ్ళకి, టైప్ 2 డయాబెటిక్ సేమ్ అంతర్గత. ఇప్పుడు మనకి
వాపుల వల్ల కూడా మనకు డయాబెటిక్ రావడానికి దానికి వస్తుంది అనమాట. తర్వాత కంట్రోల్ మనకి ఏం చేసుకోవాలంటే ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. మన ఈ ఫుడ్ వల్ల ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అని మళ్ళీ రివర్స్ డయాబెటిక్ గురించి చెప్పారు ఈరోజు. మంచిది, ఎలా ఎవరికి వస్తుంది అని చెప్పారు. మరి రివర్స్ డయాబెటిక్ ఎవరిని తీసుకోగలం అంటే ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళు, కొద్దిగా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళనే రివర్స్ డయాబెటిక్ చేయగలం, కానీ జెనెటికల్ గా ఉన్న వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తేలేము. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్సులిన్ తీసుకునే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తేలేము. అది ఈ రెండు తీసుకునే వాళ్ళని మనకేంటంటే స్టార్టింగ్ ఉందంటే ఫుడ్ ద్వారా సేమ్ ఇప్పుడు సార్ చెప్పారు, రా మెటీరియల్ అంటే కూరగాయలు, మామూలుగా ఫ్రూట్స్ ని ఎక్కువ రా మెటీరియల్ గా తినొచ్చు. ఆ తర్వాత కొన్ని ఇప్పుడు ఇంకా టమాటో లాంటివి, ఆ తర్వాత కీరా లాంటివి, ఇవి కూడా కొన్ని మనకు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం రాగా తీసుకొని అంటే రైస్ జోలికి వెళ్లకుండా ఇలా తీసుకోవడంలో కూడా మన బాడీ సిస్టమ్ మొత్తం మళ్ళీ రీజనరేట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు, స్టార్టింగ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే రివర్స్ డయాబెటిక్ లో తెచ్చుకునే అవకాశం ఉంది. వితౌట్ మెడిసిన్ కూడా తెచ్చుకోవచ్చు, టాబ్లెట్ వేసుకోకుండానే. ఎందుకంటే టాబ్లెట్ కి అలవాటు పడ్డామంటే మళ్ళీ టాబ్లెట్ అది మన బాడీని అదే సిస్టమ్ లోకి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనకి ఎపిజెనెటిక్స్ నుంచి కొన్నింటిని మార్చుకోవచ్చు. ఏదేమేమి చెప్పారండి, జెనెటిక్స్ లో కొన్ని రివర్స్ తెచ్చుకోలేమని చెప్పాం కదా. దీనిలో ఎపిజెనెటిక్స్ గురించి ఏంటంటే మన ఫుడ్ దాన్ని అంటే మనం ఎలా మార్చుకోవచ్చు అంటే ఫుడ్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, స్ట్రెస్ వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కొన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనని చూడండి, మన జెనెటిక్ ని బ్లూ ప్రింట్ గా అభివర్ణించడం జరిగింది. ఇక అది ఒరిజినల్, దాన్ని బ్లూ ప్రింట్ అంటే దాన్ని మార్చలేము. ఇక దాన్ని మార్చడానికి అవకాశం లేదన్నే బ్లూ ప్రింట్ అంటే ఇక జెనెటిక్స్ మార్చడం అది ఎవరైనా చెప్తారు, కానీ అది ఫేక్ అని మనం కంపల్సరీ మీరు మనసులో పెట్టుకోండి. మార్చగలం మేమంటే అది కాదు. అది ఆ తర్వాత బాడీ డిటాక్సిఫికేషన్ అంటే క్లీనింగ్ ప్రాసెస్. ఉంటాయి జనరల్ అంటే వైటల్ ఆర్గన్స్ అన్ని చేస్తాయి. అది సార్ ఆల్రెడీ మన సిగ్నల్ ప్రాబ్లం. నా వాయిస్ క్లియర్? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ నాకు సిగ్నల్ ప్రాబ్లమ్, ఫాలో చేయండి సార్. ఓకే రజిత్ సార్. కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ అయినా ఉంది సార్, మీరు క్లియర్ ఉన్నా సార్. ఓకే సార్, తీసుకోండి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ రియల్ గా సార్ వండర్ఫుల్ వీడియో సార్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి యొక్క వీడియోలో ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, వాడడం వల్ల బెనిఫిట్స్ ఏంటివి, మనం ఇతరులకు చెప్పడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఇతరులకు ఎందుకు చెప్పాలి, ఇన్ని సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయొచ్చు మనం ఒక పర్సన్ దగ్గర. A to Z మనం దీంట్లో ఏ పాయింట్ గురించి మాట్లాడుకున్నా మన ప్రొడక్ట్ సేల్ అయిపోతుంది. వాళ్ళకి మినిమం హెల్త్ మీద అవేర్నెస్ ఉంటే, మనం ఇచ్చే ప్రాస్పెక్ట్ కి మినిమం హెల్త్ అవేర్నెస్ ఉంటే ఏ ప్రోడక్ట్ అయినా సేల్ అయిపోద్ది మనకి. వండర్ఫుల్ వీడియో సార్ రియల్ గా. ఇక్కడ ఫస్ట్ మనకు స్టార్ట్ చేశారు మేడం, ఏంటిది PCOS అండ్ PCOD. దాదాపు
58% ఉమెన్స్ సఫర్ అవుతున్నటువంటి మేజర్ హెల్త్ ప్రాబ్లం ఇది. బయటికి చెప్పుకోలేని ప్రాబ్లం ఇది. అంతర్గతంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఇది. పాలిఓవరియన్ సిండ్రోమ్ అంటే దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఇవి ప్రొలాక్టిన్, కొన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల లేడీస్ లో కొన్ని రకాల గర్భాశయానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అది గర్భాశయ క్యాన్సర్ కు దారితీసేటువంటి మూలాలు ఇవన్నీ. అవి ఎట్లా వస్తున్నాయి, అసలు బాడీలోకి ఎట్లా వస్తున్నాయి అంటే ఇవన్నీ మనం పాటించకపోవడం వల్లనే, సరైన ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్లనే. మినిమం ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 50 minutes, 30 to 60 minutes, అట్లీస్ట్ 1 hour అనేది మన బాడీ మీద మనం ఫోకస్ గా ఎక్సర్సైజ్, వాకింగ్ చేయలేకపోవడం వల్ల ఇవాళ కాంప్లికేషన్స్ అన్ని వస్తా ఉన్నాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఉరుకుల పరుగుల జీవితం. మనం అంటే మన కోసం మనం 1 గంట 2 గంటలు కూడా కేటాయించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మరి ఎన్ని గంటలు కేటాయించితే ఇంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. మినిమం 2-3 గంటలు కేటాయించినా కూడా ఇలాంటి బ్యాలెన్స్డ్ డైట్ రోజు తినాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే అలాంటి లైఫ్ లో మనం ప్రజెంట్ సర్వైవ్ అవుతున్నాం. కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేది ది బెస్ట్ చాయిస్. నేను గట్టిగా నమ్ముతాను, అదే నిజం కూడా. ఇవాళ ఈ మేడం చెప్పినటువంటి పాయింట్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా 100% ఫ్యాక్ట్. అది అంటే ఇంత చిన్న హార్మోన్ అంత ఎఫెక్ట్ చేస్తుందా, ఇంత చిన్నటువంటి ఫ్రూట్ దీనివల్ల అంత ఎఫెక్ట్ అవుతుందా బాడీలో, ఇన్ని కాంప్లికేషన్ జరుగుతాయంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఆహారమే ఔషధం లాగా పనిచేయాలి, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఔషధాలనే ఆహారం లెక్క తింటున్నాం. విటమిన్ బి అని, విటమిన్ సి అని, విటమిన్ డి అని, విటమిన్ కే అని, విటమిన్ ఈ అని. ఆఫ్టర్ కోవిడ్ తర్వాతకి ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోయారు. స్థాయికి మించి దానికి అవసరం లేకున్నా సరే డబుల్ డోస్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ దగ్గరికి పోయేసి ఈ టాబ్లెట్ ఇవ్వండి అని ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి మార్కెట్ లో తెచ్చుకొని వాడడం వల్ల, హెవీగా వాడడం వల్ల ఈ కాంప్లికేషన్స్ రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఇది వండర్ఫుల్ వీడియో. ఇవాళ మనం మాట్లాడుకున్నట్లయితే డిటాక్సిఫై ఆర్గన్స్ అని చెప్పింది. అసలు డిటాక్సిఫికేషన్ జరగకపోతే ప్రాబ్లం ఏమవుతుంది? మన ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 1 వారం రోజులు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటది? మనం వాడే వాటర్ ట్యాంక్ ఉంది, 2 నెలలు 3 నెలలు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటది? మీరు యూజ్ చేసే వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, 1 నెల రోజులు క్లీన్ చేయకపోతే ఎలా ఉంటది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాటర్ ప్యూరిఫైర్ పని చేయట్లేదంటే, అలా డస్ట్ వస్తుందంటే మనం ఫిల్టర్స్ చేంజ్ చేయడము, లేయర్స్ చేంజ్ చేయడము, ప్రాపర్ గా దానికి ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడము, టెస్టింగ్ కి పంపడము, టేస్ట్ చేయడము, ఏదో ఒకటి చేసి వాటర్ స్మెల్ వస్తున్నాయి బాగాలేదని మనం అనుకుంటాం. మన బాడీలోకి తీసుకునే ఫుడ్ వల్ల కంటామినేటెడ్ ఫుడ్ మనం తీసుకునేది ఏది కూడా ఫ్రెష్ కాదు, కలుషితమైన ఫుడ్డే తింటున్నాం. ఆల్రెడీ ఇది కలియుగం కాదు, ఇది కల్తీ యుగం అని మన అందరికీ తెలుసు. ఇక్కడ అలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత బాడీలోకి పోయినాక లోపల ఉన్నటువంటి మైక్రోబియం, గట్ మైక్రోబియం అయినా సరే, ప్రతి ఆర్గాన్ లో అయినా సరే, ప్రతి టిష్యూలో అయినా సరే ఉన్నటువంటి సెల్స్ కి ఎఫెక్ట్ జరుగుతుంది. ఎఫెక్ట్ జరగడం వల్ల వాటి చేయాల్సిన పనులు చేయలేకుండా వేరే పనుల కోసం అవి ఉపయోగపడడం వల్ల అంతర్గతంగా ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ ఏంటి, అంతర్గత వాపులు రావడం వల్ల, ఇంకేమైతుంది, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల, తిన్నటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఏదైనా సరే బాడీలోకి ఎఫెక్టివ్ గా సెల్లోకి చేరకపోవడం వల్ల, ఈ ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల, తిన్న ఫుడ్ అనేది సెల్లోకి అందకపోవడం వల్ల ఆ సెల్ అక్కడ డ్యామేజ్ అయిపోవడమో, చనిపోవడమో, తన యొక్క వర్క్ చేయకుండా నిద్రావస్థలోకి వెళ్ళిపోవడమో జరుగుతుంది. దానివల్ల జరగాల్సిన క్రియలు జరగకపోవడం వల్ల బాడీ ఇన్ఫ్లమేషన్స్ వస్తున్నాయి. కాళ్ళు వాపులు ఎక్కుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకుందాం క్యాజువల్ గా. ఎందుకు వస్తున్నాయి? నీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయి. అసలు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎట్లా పెరుగుతున్నాయి అంటే, నువ్వు తీసుకునే హెవీ ప్రోటీన్, అది మటన్ అయినా, చికెన్ అయినా, ఎగ్స్ అయినా, ఆకుకూరలైనా, పప్పులైనా, తినే వాటికంటే ఎక్కువ తిన్నప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని ఫిల్టర్ చేయాల్సింది, ట్రాన్స్మిట్ చేయాల్సిన కిడ్నీ ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం వల్ల అది బాడీలోనే ఉంటుంది. బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది, వాపులు వస్తున్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, నీ పెయిన్స్ వస్తున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఏమవుతుంది, 60, 70, 80 ఇయర్స్ కి రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ 25, 30కే స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల. అంటే చూడండి, ఇవి ఎన్ని పాయింట్లు చెప్పారు మేడం. ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మంచిగా మాట్లాడుకోవచ్చు దీని గురించి. అసలు మనకు భయం అవుతుంది. వంటిల్లే వైద్యశాల,
చూడండి ఎన్ని అసలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే మన వంటింట్లో ఎన్ని ఉన్నాయో మేడం చెప్పారు. ఏంటిది ఇండియన్ స్పైసెస్ అన్నారు, దాల్చిన చెక్క అయినా కావచ్చు, మిరియాలైనా కావచ్చు, యాలకులైనా కావచ్చు, జాజికాయ అయినా కావచ్చు, జాపత్రి అయినా కావచ్చు, బిర్యానీ ఆకైనా కావచ్చు. కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అంతర్గత వాపులను తగ్గించగలిగే అత్యంత శక్తివంతమైన పాలిఫినల్స్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అవి. దాంతో పాటు జింజర్ అన్నారు, పసుపు అన్నారు, కర్కుమిన్ పసుపు బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, జింజర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి సెటరేట్ చేయడానికి. మళ్ళీ ఇవన్నీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. ఇలాంటివి మన ఫుడ్ లో చేర్చుకున్నప్పుడు ప్రాపర్ స్లీప్ ఉంటది. ప్రాపర్ స్లీప్ లేకపోతే స్లీపే తెలుసు, డీప్ స్లీప్ అని తెలుసు, కానీ స్లీప్ లో 4 టైప్స్ ఉంటాయని ఇప్పుడు మేడం చెప్పేంత వరకు కూడా తెలియదు. అది రియల్ గా వండర్ఫుల్ వర్డ్ సార్. ఇక్కడ స్లీప్ లో NREM అన్నారు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 డీప్ స్లీప్. అంటే 5 రకాలుగా ఉంది స్లీపింగ్ అనేది. అంటే మనకు కనీసం ఎట్లా ఫస్ట్ 90 minutes హాఫ్ అటు బొర్రుతూ ఇటు బొర్రుతూ ఎటో చేస్తూ పడుకున్నట్టు పడుకుంటా కానీ ప్రాపర్ గా స్లీప్ రాదు. తర్వాత సెకండ్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు ఏమైతుంది, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది సెకండ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాతకి బాడీ ఆర్గాన్స్ అన్ని నార్మల్ టెంపరేచర్ వచ్చి రూమ్ టెంపరేచర్ కి ఈక్వల్ అయినాక మన బాడీలో యాక్టివిటీ స్టార్ట్ అయ్యి ప్యాంక్రియాసిస్ నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ కావడం వల్ల మనం తిన్న ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి తెల్లారి మార్నింగ్ లేచేసరికి ఎఫెక్టివ్ ఎనర్జీ తోటి ఉండాలంటే మనం ప్రాపర్ గా స్లీప్ లో ఉండాలి. అది సెకండ్ స్టేజ్ లో. ఇంకా అదే స్టేజ్ లో ఏమవుతుంది, గ్రోత్ హార్మోన్స్ అంటే మన పెరుగుదలకు కావాల్సినటువంటి హార్మోన్స్ ఏవైతున్నాయో అవి కూడా ఆ స్టేజ్ లోనే రిలీజ్ అవుతాయంట. అంటే నిద్ర చాలా ఇంపార్టెంట్ అని రెండోసారి చెప్పింది. థర్డ్ స్టేజ్ కి పోయినట్టయితే ఆ థర్డ్ స్టేజ్ లో ఏమైతుందంటే ఈ ప్రాపర్ గా పడుకుంటే ఏం కాదు, పడుకోకపోవడం వల్ల ఎక్కువ పడుకునే ముందు అనవసరమైన విషయాల గురించి, రేపటి గురించి ఆలోచించి, ఎల్లుండి గురించి ఆలోచించి, ఇలా అయింది అలా అయింది ఇలా అయిందని మనకి మనమే ఎక్కువ స్ట్రెస్ చేసుకుని రిలీజ్ కావాల్సినటువంటి డోపమైన్, సెరోటోనిన్ అనే హార్మోన్స్ రిలీజ్ కాకుండా కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ అనే హార్మోన్ కనుక బాడీలో రిలీజ్ అయితే నిద్ర రాదు, చికాకు, ఒత్తిడి, ప్రెషరు, టెన్షన్, ఆందోళన, భయం, నిద్ర లేకపోవడం, కోపంగా ఉండడం, దేనికి స్పాంటేనియస్ గా రెస్పాండ్ కాకపోవడం, డెసిషన్ మేకింగ్ జీరో, ఆ ప్రెషర్ లో ఏ డెసిషన్ తీసుకున్నా ఫెయిల్. అలాంటి కార్టిజోల్ అనే డేంజర్ హార్మోన్. మీరు యాక్చువల్ గా కొన్ని ఫిలిం చూసే ఉంటారు, ఇంకొకడు అనే ఫిలిం లో విక్రమ్ కొన్ని రకాల హార్మోన్స్ ఇన్హలేషన్ ద్వారా ఒక డ్రగ్ ని ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత దాని బాడీ అనేది ఉండాల్సిన దానికంటే 100 రెట్లు యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ రిలీజ్ అయ్యే హార్మోన్ కార్టిజోల్ కూడా ఎక్కువగా రిలీజ్ అయిందంటే మన కంట్రోల్లో ఉండదు మన బాడీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారు, కార్టిజోల్ అనే హార్మోన్ మనకు రిలీజ్ కావాల్సినటువంటి డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి రిలాక్సేటింగ్ హార్మోన్స్ అంటారు. బాడీ మంచిగా రిలాక్స్ గా అయితేనే తెల్లర యాక్టివ్ ఉంటాం కాబట్టి అలాంటి రిలాక్సేటింగ్ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే మనం తినే ఫుడ్డే. ఆ ఫుడ్ ఏంటిది, నైట్ పూట లో క్యాలరీస్ ఉండాలి, ఫైబర్ రిచ్ ఉండాలి, ఈజీగా అరగగలగాలి. మనం 7:30-8 గంటల వరకు మన డిన్నర్ కంప్లీట్ చేస్తే 10:30 వరకు బయటికి పోయే టైం కల్లా ప్రాపర్ గా డైజెషన్ అయిపోవాలి. లేదు 10 గంటలకు బిర్యానీ తినేసి 10:30కే పడుకున్నామంటే తెల్లారేసరికి మొత్తం స్టమక్ అప్సెట్. ఎందుకంటే అది ప్రాపర్ గా డైజెషన్ కాదు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాక ఎనర్జీగా కన్వర్ట్ కాదు, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అన్ని పెరిగిపోయి తెల్లారి టెస్ట్ చేయించుకుంటే 350 దాటిపోతుంది షుగర్. నువ్వు కూడా షుగర్ పేషెంట్, నీ హెల్దీ ఫుడ్ తింటున్నా, డైట్ తింటున్నట్టు వాళ్ళు కూడా డయాబెటిక్ పేషెంటే. మన వాళ్ళు చెక్ చేసుకుంటారు డయాబెటిక్ కూడా. నైట్ మంచిగా తినేసి ఒకవేళ డయాబెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే 14 hours ముందు నుంచి కూడా ఏ ఫుడ్ తీసుకోకూడదు. అంటే రేపు మార్నింగ్ టెస్ట్ కి ఇవ్వాలి అనుకుంటే ఇవాళ 6:30-7 గంటలకల్లా మన మీల్ క్లోజ్ చేయాలి. 7 గంటలకు క్లోజ్ చేసేసి 12 గంటల నుంచి 14 గంటల తర్వాత టెస్ట్ కి ఇవ్వాలి. అప్పుడు ఏదైతే బ్లడ్ లో ఉంటుందో షుగర్ అదే మన బ్లడ్ షుగర్. దాన్ని చేయకుండా మార్నింగ్ బాగా తినేస్తాం, తినేసి మరి చెక్ చేసుకుంటారు కొంతమంది అయితే ఇక తెల్లారి పెరిగిందా తగ్గిందా అనేది. వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు వీళ్ళు బాడీ కరెక్ట్ ఉందా లేదా అని, ఆల్రెడీ డ్యామేజ్డ్. ఇలాంటి ప్రజెంట్ వరల్డ్ లో ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయాలు ఇవి. ఇంకా బోలెడ్ పాయింట్లు ఉన్నాయి. ఇంకా మెలటోనిన్ అనే హార్మోన్ గురించి చెప్పారు, నైట్ టైం ప్రాపర్ గా మీల్ గురించి చెప్పారు, 7 to 9 hours మినిమం స్లీప్ అని చెప్పారు. 7 hours అనేది అడల్ట్స్ కి
ఒక మిడిల్ ఏజ్ గ్రూప్ కి 9 hours అనేది పిల్లలకి, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ఎఫెక్టివ్ గా బ్లూ లైట్ కు దూరంగా ఉండాలి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పడుకోవడానికి పోతున్నామంటే రూమ్ మొత్తం కంప్లీట్ గా ఒక ఫ్యాన్ ఒక్కటే తిరుగుతూ ఒక్క బయట నుంచి ఒక్క లైట్ కూడా పడకూడదు ఇంట్లో. డోర్ కర్టన్స్ తోటి కంప్లీట్ చేయాలి. మనం 5 to 10 minutes లో డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే మన బ్రెయిన్ కి ఎలాంటి లైట్ వచ్చినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మేలుక వస్తుంది. అది రాకుండా మొత్తం డోర్స్ కట్టడం తోటి డార్క్ రూమ్ లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. అప్పుడు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. చీకటి ఉంటేనే రిలీజ్ అవుతుంది మెలనోనిన్ అనేది, సెరటోనిన్ అనేది. ఇంకోలాంటి అట్మాస్ఫియర్ ని మన బెడ్రూమ్ లో కూడా క్రియేట్ చేసుకోవాలి. అని చాలా సింపుల్ థింగ్స్. ఇవి గనక ఫాలో కాకపోతే, ఎపిజెనెటిక్స్ అనే వర్డ్ చెప్పారు ఇంకోటి, ఇది వండర్ఫుల్ వర్డ్. అది యాక్చువల్లీ ఎపిజెనెటిక్స్ అంటే ఇప్పుడు మనకు బ్లూ ప్రింట్, మన డిఎన్ఏ అనేది డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ మీ నాన్న నుంచి మీ అమ్మ నుంచో వచ్చినటువంటి నీ వంశపర్యపరంగా వచ్చినటువంటి బ్లూ ప్రింట్ వల్లనే నీకు ఇవాళ ఈ స్ట్రక్చర్ ఉంది, ఈ పర్సనాలిటీ ఉంది, ఈ విధంగా డూప్లికేట్ లాగా ఉన్నావు మీ పేరెంట్స్ కి. ఇక్కడ ఎపిజెనెటిక్స్ అంటే మనం తీసుకునేటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, మనం వాడే పొల్యూషన్ కి సంబంధించినటువంటి హైలీ పొల్యూటెడ్ అయినటువంటి ఫుడ్స్ ద్వారా, హైలీ కంటామినేటెడ్ అంటే మెడికల్స్, దాంతో పాటు ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఎక్కువ వాడినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ డిఎన్ఏ మధ్యలో ఉన్నటువంటి అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ఇవన్నీ ఉంటాయి బాండ్స్, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. మీరు చదువుకొని ఉంటారు 10th లో. డిఎన్ఏ ఎలా ఉంటదంటే నిచ్చెన ఆకారంలో ఉంటది, డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ నల్లో. అలా కొన్ని సైటోసిన్లు, విటమిన్లు ఇవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో ఏమైతుందంటే బ్రేకేజ్ ఏర్పడుతుంది. బాండ్లు అనేది 3 బాండ్లు ఉండాల్సిన కాడ 1 బాండ్, 2 బాండ్లు తెగిపోతాయి. తెగిపోవడం వల్ల మన బాడీలో ఆటోమేటిక్ గా మ్యూటేషన్స్ వస్తాయి, జన్యు పరివర్తనాలు. అప్పుడు మనం ఏం చేస్తాం, పుట్టిన శిశువుకి 2 కాళ్ళని, పుట్టిన శిశువుకి 4 కాళ్ళని, పుట్టిన శిశువుకి 2 తలలని మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉంటాం. జంతువులలో జరుగుతుంది, మానవులలో కూడా జరుగుతూ ఉంటది. అంటే డిఫరెంట్ జెనెటిక్ మోడిఫికేషన్ జరగడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎపిజెనెటిక్స్ అనే వాడు కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా చాలా పొల్యూటెడ్ ఏరియాస్ కి దూరంగా ఉండని చెప్పారు. ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కొన్ని పొల్యూటెడ్ ఏరియాస్ చాలా, అదేంటిది మెహదీపట్నం ఒకటి, ఇంకోటి ఇండస్ట్రియల్ ఏరియా సుచిత్ర, ఆ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాస్ పాయింట్అవుట్ చేశారు. చైనాలోని బీజింగ్ లో ఎంతైతే పొల్యూషన్ ఉందో ఆ ఏరియాలో అంతకు మించి ఉందంట మన దగ్గర. అంటే హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా పొల్యూట్ అయిపోయింది, వెహికల్స్ వల్ల చాలా పొల్యూట్ అయింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాఫీ పల్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, యూజ్ చేయకుండా ఉన్నట్టయితే ఈ అంతర్గతంగా ఈ వాపులన్నీ పెరిగిపోయి ఆర్గన్స్ అన్ని మెల్లగా డ్యామేజ్ అవుతూ, హెవీ పొల్యూషన్ కి, రేడియేషన్ కి మన సెల్స్ అన్ని డ్యామేజ్ అవుతూ ఈవెన్ క్యాన్సర్స్ అయినా రావచ్చు. మీరు ఒక 5 నిమిషాలు బస్ లో ఉండండి, కళ్ళు ఎంత ఎర్రగైపోతాయో ట్రాఫిక్ లో ఆగినప్పుడు. ఒక 2 నిమిషాలు ఉండండి, హెడేక్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత హైలీ కార్బన్ మోనాక్సైడ్ పీలుస్తుంది. అది డైరెక్ట్ గా ఏం చేస్తుంది, లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ లో ఉన్న ఆల్వియోలై అంటారు, శ్వాసకోశాలు అని అంటారు, దాన్ని పగలగొట్టేస్తుంది డైరెక్ట్. అలాంటి డ్యామేజ్ జరగడం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకా డిటాక్సిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, నార్మల్ గా నువ్వు ఫుడ్ ఇచ్చినప్పుడు డిటాక్సిఫై అవుతుంది, నువ్వు మొత్తం విషమే ఇచ్చినప్పుడు ఇంకా డిటాక్సిఫై ఎట్లయితుంది, అది కాదు. లివర్ గురించి కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అంటారు. ఇన్ని కెమికల్స్ తీసుకున్నాక అది ప్యూరిఫై చేయాలి కాబట్టి చెయ్యట్లేదు అంటే మనకు లివర్ కి కావాల్సినటువంటి ఫుడ్ మనం ఇవ్వట్లేదు. దానికి ఏమి చేయాలి, ఎస్పెషల్లీ ఒక వీక్లీ వన్స్ ఒక ఐగ్లో, వీక్లీ లేదా వీక్లీ ట్వైస్ ఒక ఐగ్లో మెయింటైన్ చేస్తే బ్లడ్ ని డిటాక్సిఫై చేయడానికి, ప్యూరిఫై చేయడానికి ఏంది ఆ లివర్ కి సపోర్ట్ ఇస్తున్నాం మనం. లంగ్ ని ప్యూరిఫై చేయడానికి కాఫీ ఇస్తున్నాం. బ్లడ్ ప్యూరిఫై అయిపోయిందంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడదు. లివర్ ప్యూరిఫై అయిపోయింది అనుకుంటే వేరే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడదు. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడకూడదు అంటే బ్లడ్ పల్చగా ఉండాలి. బ్లడ్ పల్చగా ఉండాలంటే కాఫీ తాగాలి. కాఫీ తాగుంటే ఇంకేం మార్గం లేదా అంటే, సార్ ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్ కి అయితే లేదు, ఉంది. ఎక్కడ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ మీరు 3 నుంచి 4 గంటలు ఎదిగి తీసుకున్నా కూడా అంత టైం లేదు మనకు ప్రజెంట్. కాబట్టి అలాంటి టైం ఉన్న వాళ్ళైతే మంచిగా ఫోకస్ చేయండి. అలాంటి టైం ఉన్న వాళ్ళైతే ప్రోడక్ట్ వాడకుండా పర్లేదు, నేను ఇన్ని సమకూర్చుకుంటా సార్, నేను ఇంత కాన్షియస్ గా ఇలాంటి కెమికల్ లేని ఫుడ్ తీసుకుంటా, నేను పొల్యూషన్ కి పోను, నేను మొబైల్ యూజ్ చేయను, నేను 10 గంటలు ప్రశాంతంగా పడుకుంటా అని మీకు అనిపిస్తే ప్రోడక్ట్ అవసరం లేదు. ఇవన్నీ నేను ఏం చేయలేను సార్, నా వల్ల కాదు అనుకుంటే ప్రోడక్ట్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి.
ఈ రీజన్స్ మనం చెప్పినట్టయితే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కి ప్రొడక్ట్ నీడెడ్ ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. యాజ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ గా మనం ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటే మనం హెల్దీ ఇండియాని క్రియేట్ చేయొచ్చు, వెల్దీ ఇండియాని కూడా క్రియేట్ చేయొచ్చు. మరి ఇంత మంచి సెషన్స్ మనకి డే బై డే, ఎందుకంటే ఇంత అనాలిసిస్ రావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, దాని వీడియోలో కంటెంట్ ఉండాలి. వీడియోలో కంటెంట్ ఉండాలంటే సెలెక్ట్ చేయాలంటే సార్ ఎన్ని వీడియోలో చూసి ఇది బాగుంటది అని చెప్పేసి మనకి వీడియో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పొమోగ్రనేట్ గురించి కూడా చెప్పారు. ఏంటిది, దానిమ్మ పండు. దాంట్లో ఉన్నటువంటి ఏంటిది యూరోలెథిన్ లేయర్, అంటే ఆ ఫ్రూట్ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ లో ఒక లేయర్ ఏర్పడడం వల్ల మనం తిన్న ఫుడ్ అంతా కూడా అబ్జర్వ్ కావడానికి సోర్స్ ఉంటదని ఆ మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి ఎంత చిన్న దాంట్లో ఎంత మీనింగ్ ఉందో. ఇవన్నీ చేయడానికి టైం లేదు కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, హెవీ మసాలాలు మనం తీసుకోవడం వల్ల ఇంట్లో ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ అయిన ప్రోడక్ట్ మన వంటింట్లో లేనే లేదు. వంటింట్లో ఇప్పటి వరకు మీ ఉమెన్స్ అంతా చెక్ చేయండి, పోయి ఆయుష్ సర్టిఫైడ్ అయిన పేస్ట్ ఉందో చెక్ చేయండి, ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ అయిన ఆయిల్ ఉందో చెక్ చేయండి, జీలకర్ర ఉందో చెక్ చేయండి. ఏదో ఎక్కడిదో పడితే వస్తుంది, తింటున్నాం పోతున్నాం నడిపిస్తున్నాం. ఇంకా జబ్బులు రాకపోతే ఇంకేమొస్తుంది, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినేదన్నీ ఆల్మోస్ట్ కంటామినేటెడ్. వాటి నుంచి బయటపడాలంటే ప్రివెంటివ్ గా ప్రొడక్ట్స్ వాడుకోవాలి. సింపుల్ లాజిక్, సింపుల్ మెకానిజం. సరే ఇన్ని డబ్బులు లేవు మా వల్ల కాదు, డైలీ ఒక 30 ml కూడా పల్స్ తాగలేని పరిస్థితి ఉంటే 2 రోజులకు ఒకసారైనా తాగండి. డైలీ ఒక కాఫీ సాషెట్ తాగండి. లేదు సార్ ఒకటి కూడా తాగండి, అట్లీస్ట్ ఒక్క పూట అయినా తాగండి, ఒక ప్యాకెట్ 2 పూటలు తాగకున్నా. వారానికి ఒక ఎగ్లో తీసుకోండి. లేకపోతే అది కాకపోతే వారానికి 2 సార్లు నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఒక 2 బార్లు తినండి. అన్ని రకాలుగా బాడీ డిటాక్సిఫై అవుతుంది, ప్యూరిఫై అవుతుంది, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ పోతాయి, మీకు ఎన్ని ఆర్గన్స్ అవుతున్నాయో ఆర్గన్స్ అన్ని హెల్దీగా ఉంటాయి. ఇంత సింపుల్ మెకానిజం అసలు ఇండస్ట్రీ వాళ్ళు ఉండడం అదృష్టం అండి. ఇంత ఏంటంటే ఇంత మంచి ప్రోడక్ట్ బయట కొనుక్కుందామన్నా మనకి డబ్బులున్నా కూడా జెన్యున్ ప్రోడక్ట్ లేదు బయట. మీరందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మీరు ఎక్కడికి 10,000 పట్టుకొని పోయినా ఒక్క స్టాండర్డ్ ఒరిజినల్ ప్రోడక్ట్ తెస్తా అంటే అది ఇంతవరకు ఛాన్సే లేదు మార్కెట్ లో, తినే ఫుడ్ ఏదైనా. కానీ అలాంటి ఫుడ్లకి అలవాటు అయిపోయాం. ఎందుకంటే హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ మన చుట్టూ వేల కొద్ది చుట్టూ బయటకు వెళ్ళినామంటే ఏది ఎంత తింటున్నాం కూడా ఐడియా ఉండదు. రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఒకసారి ఎక్కువ ఆకలి అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి చిరాకు అవుతుంది. మీరు చూడండి చిరాకులో కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తా ఉంటాం. దానికి కూడా ఒక హార్మోన్ పేరు చెప్పారు మేడం, అది కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇంత మంచి వీడియోస్ మాకు డే బై డే చేస్తున్నందుకు ప్రతి ఒక్క ప్రాస్పెక్ట్ కి అవసరం. అది స్టార్ గా, 250 గా, 500 గా, ఎమరాల్డ్ గా, డైమండ్, ప్రతి ఒక్కరికి హ్యూమన్ అనాటమీ, తన బాడీ మీద, తన యొక్క వైటల్ ఆర్గన్స్ మీద మినిమం అవేర్నెస్ లేకపోతే ఇండస్ట్రీ బిజినెస్ చేయలేం. ఇది వాస్తవం. మనం చెప్పే ప్రాస్పెక్ట్ కూడా మినిమం అవేర్నెస్ ఉంటేనే మన ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తారు. లేకపోతే వాళ్ళకు యాంటీ ఇన్ఫ్లమేటరీ తెలియదు, యాంటీ యాక్సిడెంట్ తెలియదు, రిచ్ సోర్స్ ఆఫ్ ఇవన్నీ చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్, ఇవన్నీ చెప్పాలంటే ఫ్రీ రాడికల్స్ అన్ని డస్ట్బిన్ లోకి బయట ఊడ్చినట్టు ఊడ్చిపడేయాలి సార్. అంటే ఒక అసై బెర్రీ చాలు మనకి. అసై బెర్రీ నథింగ్ బట్ 30 ml 5 పల్స్ చాలు. డైలీ 2 పూటలు కూడా అవసరం లేదు, ఒక్క పూట అయినా 30 ml తీసుకుంటే ఇవన్నీ ఆర్డర్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇది మంచి వండర్ఫుల్ వీడియో సార్. ఇలాంటి స్టఫ్ ఉన్న వీడియోస్ మాకు వెతకండి సార్. మాకు కొన్ని టైంలలో మేము వినలేకపోతున్నాం, ఎందుకంటే ప్రోగ్రామ్ కి వీడియో మీరు పర్సనల్ గా పంపినా చూసేంత టైం ఉండదు, ఇంత కాన్సన్ట్రేషన్ చేయలేము. సబ్ కాన్షియస్ లోకి వెళ్ళాలంటే దాని మీద డిబేట్ జరగాలి. 5 నిమిషాల 10 నిమిషాల సరే, విననన్నా వినాలి, చెప్పనన్నా చెప్పాలి, రాసుకోనన్నా రాసుకోవాలి. 3 థింగ్స్ ఏది చేయకుండా మైండ్ లో గుర్తుండాలంటే గుర్తుండదు. ఈ 10 పాయింట్లు ఎక్కడైనా ప్రాస్పెక్ట్ కనెక్ట్ చేస్తే అస్సలు వాళ్ళు ఇక ప్రోడక్ట్ ఇక వద్దు, ఇది మాకు ఇచ్చిపో అనే కాడికి తీసుకురావచ్చు సార్ ఈ సబ్జెక్ట్ తోటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. రియల్ గా వండర్ఫుల్ వీడియో సార్. వీలైతే ఒకసారి గ్రూప్ లో పెట్టండి సార్, ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రెజెంటేషన్ నిజం సార్, అది ఫెంటాస్టిక్ సార్. అందరికి వే ఆఫ్ సిస్టమ్ రావడం అది మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం సార్ అది. ఎందుకంటే ఎలా ప్రజెంట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా ఒక ఆర్ట్ సార్. అందరికి వచ్చేది కాదు, మీకున్నది. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా నీట్ అండ్ క్లీన్ గా చేశారు సార్. మళ్ళీ నాకు సిగ్నల్ పోయి నేను మీరు చెప్పినవి కూడా రాసుకున్నా, బట్ 2-3 సార్లు నాది మళ్ళీ పోయి సిగ్నల్ పోయి వచ్చింది, కొన్ని రాసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టార్టింగ్ నుంచి సేమ్ మళ్ళీ మేడం ఏమేమి చెప్పారో, కొన్ని PCOD దగ్గర నుంచి
గర్భాశయం డ్యామేజ్ కావడానికి ఎందుకు అవుతుందని చెప్పారు, ఎంత బ్యాలెన్స్ డైట్ చేసడం చెప్పారు, ఆహారమే ఔషధంగా ఉండాలని చెప్పారు. కానీ మనం మందులనే ఆహారంగా తీసుకున్నది మంచి చెప్పారు సార్. సొంత వైద్యం మంచిది కాదు. ఎస్, ఎప్పుడు ఇది హార్ట్ మొన్న పేపర్ లో కూడా వచ్చింది, గుండెపోటే వచ్చింది డైరెక్ట్, ఏదో ఒక డ్యామేజ్ అవుతుందని చెప్పారు సార్. ఇప్పుడు కలియుగం కాదు కల్తీ యుగం, అదొకటి మీరు మంచి సెంటెన్స్ చెప్పారు సార్. అది ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అందకపోతే మనకి ఇన్ఫ్లమేటరీ వస్తుందని చెప్పారు, మన అంతర్గత వాపులు వస్తాయని చెప్పారు. దాని తర్వాత అది రావడం వల్ల అరుగుదల కూడా తగ్గిపోతుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతుంది శరీరంలో, కిడ్నీలు చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు సార్. అదొకటి మెయిన్ 60-70లో రావాల్సిన రోగాలు ఇప్పుడు 40లోనే వచ్చేస్తున్నాయి. అదొకటి మీరు చెప్పిన వర్డ్ సార్. కొన్ని నేను రాసుకోలేకపోయాను. ఇక డిఎన్ఏ గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఒక నిచ్చెన లాగా ఉంటుంది, దాంట్లో కొన్ని సెల్స్ ని డ్యామేజ్ అయిపోతే ఎలాంటి ఆకారాలు మనం వస్తాయో, ఒక్కొక్కసారి కాళ్ళతో ఒక్కొక్క కాళ్ళు అంటే మన బాడీ డిజైన్ డ్యామేజ్ అవుతుంది డైరెక్ట్ గా. మన జంతువుల్లో చూస్తూనే ఉన్నాం 2 తలకాయలు ఒకే మనిషి కానీ, అట్లాంటి ఇందులో కూడా మన శరీరం మన మానవులు కూడా జరుగుతూనే ఉంది, ప్రతి జీవిలో జరుగుతుంది. అది కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి సార్, మోస్ట్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎనాలిసిస్ చాలా బాగుంది. సో ఒక్కసారి మనం అందరం ఎక్కడున్నామో ఆలోచించుకుంటే బాగుండిద్ది. ఒకసారి అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఏమేమి రోగాలు ఉన్నాయో అందరికి బయటకు వచ్చేస్తాయి. అది అందరూ గమనించుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడున్న పొల్యూషన్ లోంచి మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ తీసుకున్నా ఇంత మనం చేయలేము, కాబట్టి దానికి సొల్యూషన్ మనం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని బెస్ట్ వర్డ్ చెప్పారు. ఇక బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత చాలా కాంప్లికేషన్స్ బయట పడతాయి. మనం మెడిసిన్ ఒక్కటే మనకు సొల్యూషన్ అని అనుకుంటాం, కానీ ప్రివెన్షన్ కూడా సొల్యూషనే. ఎర్లీగా ఎవ్రీ 3 months కోసారి 6 months కోసారి మన బ్లడ్ టెస్ట్ అట్లీస్ట్ ఇయర్ కి 1 time బాడీ చెకప్ అంతా చేసుకోవాలని చాలా సర్వేలు చెప్తున్నాయి. కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది, హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయి, డాన్స్ చేస్తూ చనిపోతున్నారంటే వాట్ ఈస్ రీజన్? ఎక్సెస్ ఫ్యాట్ అనేది బాడీలో పేరుకపోతుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ లేదు, బీపీని కంట్రోల్ చేయలేకపోతుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ లేక ఏమైతుంది, ఒకేసారి ప్రెషర్ వచ్చినప్పుడు అది బ్లాస్ట్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్. సరైన బ్లడ్ హార్ట్ కి అందకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ కుప్పగొలిపోతున్నారు. అది ఒక్కసారి వచ్చింది కాదు సార్, దాదాపుగా ఒక 8 నెలలు 9 నెలలు సంవత్సరం నుంచి బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మెల్లగా 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 డ్యామేజ్ అయిపోయి లాస్ట్ కి ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది. రియల్ సార్, వండర్ఫుల్ షేరింగ్ సార్. వర్డ్ ఒకటైనా కూడా సూపర్ అనాలిసిస్ సార్. ఓకే, రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కళ్యాణ్ మేడం, సంపత్ కుమార్, ప్రియాంక మేడం, సునీత రాజు సార్, వెల్కమ్ సార్. ఉన్నారా సార్ అవైలబుల్ గా? రేణుకా మేడం, మీకు నచ్చిన 2 విషయాలు. నేను సెషన్ వినలేదే. సుమన్ సార్, నేనేం వినలే, విశ్లేషణ కూడా వినలే. స్వప్న మేడం, ఎనీవన్ మీకు నచ్చిన 2 విషయాలు? లేదు అంటే వైండ్ అప్ చేసుకొని వెళ్ళిపోదాం కంప్లీట్ గా. వర్క్ అన్న గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ వీడియో ఎక్సలెంట్ గా ఉన్నా సార్. ఆల్ వివాటీస్ కు గుడ్ మార్నింగ్, ఫ్యామిలీకు గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడియో ఎక్సలెంట్ గా ఉన్నా సార్. డాక్టర్ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ మీ దాన్ని మించి మీ అనాలిసిస్ ఎక్సలెంట్ గా ఉన్నా సార్. సూపర్ సార్. సార్ ముఖ్యంగా ఈ ఆర్గాన్స్ డిటాక్టివేషన్ కావడానికి మితాహారం సార్. అవి
డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి అంటే మితాహారం తీసుకోవాలి. ఈ ఇన్ఫ్లమేటరీ అంతర్గత వాపులు రావడానికి డిటాక్సిఫికేషన్ లేకపోవడం, ఆర్గాన్స్ శుద్ధి చేసుకోవడానికి శక్తి తక్కువ ఉండడం కారణం. దీనికి గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ ఆర్గాన్ అయినా కూడా శుభ్రంగా ఉండాలి అంటే మితాహారం ఉండాలి. అంతర్గత వాపులను తగ్గించుకోవచ్చు. అపరిశుభ్రమైన ఆహారం తీసుకోకుండా పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. అనారోగ్యంగా ఉండొద్దు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంపొంచుకోవాలంటే క్యాలరీస్ ఉన్న ఫుడ్ ని, అంటే వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, గింజలు అంటే సోయా సీడ్స్ కావచ్చు, ఇంకెట్లాంటి, అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇవి దానిమ్మ తినడం వల్ల యూరోనితిన్ అనేది రిలీజ్ చేస్తుందని చెప్పేసి వీడియోలో విన్నాం సార్. మనము ఇవన్నీ కూడా మనము మన ప్రొడక్ట్స్ ద్వారా ఇటువంటి హెల్త్ తీసుకుంటున్నాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే అంతర్గత వాపులకి వ్యతిరేకంగా, అంటే మంచిగా పనిచేయడానికి బ్యాలెన్స్ గా తినాలని చెప్పారు. 3 బాగుంటుంది అట్లా చేయడం వల్ల. స్లీప్ మంచిగా పడుతుంది, నిద్ర మంచిగా పడుతుంది. స్లీప్ ని 5 సైకిల్స్ లో చెప్పారు. మంచి డీప్ స్లీప్ 3rd సైకిల్లో ఉంటదని చెప్పారు. ఆ విధంగా డీప్ స్లీప్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి డిటాక్సిఫికేషన్ కలిగి ఉంటారు. డిటాక్సిఫికేషన్ కలిగి ఉండడం వల్ల డిసీజెస్ రావు. అదే విధంగా నిద్రకు ముందే 2 లేక 3 గంటల ముందు తినాలి. మితాహారం తినాలి. ప్రోటీను, ఫైబరు ఎక్కువగా ఉన్నాయి తినాలి. ఆక్సిజన్, ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి వీటి వల్ల. ఇటువంటి వీడియో నుంచి మనకు ఇటువంటి పాయింట్లు అందించడం జరిగింది సార్. మంచిగా ఉన్నా సార్ వీడియో. మీ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంది సార్. వివైటీస్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ అనాలిసిస్ సార్. మీరు కూడా సబ్జెక్ట్ చూడండి సార్, ఒక్కొక్క పాయింట్ రాసుకొని దాన్ని చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకంటే అలవాటు చేసుకుంటున్నాడు సార్. ఒక టైప్ ఆఫ్ షేరింగ్ అయినా, ఒక టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ అయినా, ఈ వర్డ్స్ అన్ని కొన్ని యూజ్ చేసినప్పుడు అవతల వ్యక్తికి అరే ఈ వయసులో ఇలా మాట్లాడుతున్నాడు, ఉన్నదేమో డిపార్ట్మెంట్ లో, మాట్లాడేదేమో సైన్స్, ఏంటి ఇంత సైన్స్ ఉందా అని కూడా ప్రొడక్ట్ కనెక్ట్ అయ్యే అవకాశం 100% ఉంటుంది సార్. అది మీరు చెప్పారు మితంగా తినాలి అని. మితంగా తిందామన్నా కూడా అది మార్కెట్ లో పర్ఫెక్ట్ గా దొరికేది లేవు సార్ ప్రెసెంట్. కానీ అలాంటి వాటిని కూడా మనం ఓవర్కమ్ చేస్తూ బెస్ట్ ఐటమ్స్, ఇప్పుడు వచ్చిన వీడియోలో ఏంటంటే హ్యాబిట్స్ కొన్ని చేంజ్ చేసుకోండి అని చెప్పడమే ఇండైరెక్ట్ లా. 8 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి అంటే అట్లీస్ట్ 10 o'clock అయినా పడుకోవడానికి ట్రై చేస్తే మార్నింగ్ 5 వరకు 7 hours నిద్ర సరిపోతుంది. నైట్ పూట లైట్ గా తినండి. వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి, తక్కువ తినండి నైట్ పూట. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పీచు పదార్థాలు ఉన్న కూరగాయలకే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి, ఎస్పెషల్లీ ఉమెన్స్. దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. స్పైసెస్ మంచిగా యూజ్ చేసుకోండి, పసుపు, అల్లం, కారం ఇవైనా కూడా వంటలలో. ఎందుకు చెప్తున్నారు, అవన్నీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి అని చెప్తున్నారు మేడం. కొన్ని రకాల హ్యాబిట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఇంకా ఈ రిఫైన్డ్, సెమీ రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఇవి వాటికి దూరంగా ఉండి నేచురల్ గా గానుగ నూనెలు అంటే మిల్లులలో డైరెక్ట్ పట్టిన మిల్లులలో ఉన్నటువంటి నూనెలు 300 రూపాయలు ఉంటది కేజీ పల్లి, 250 రూపాయలు ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి తీసి ఇచ్చేది. అది ప్రాపర్ గా డైజెషన్ అవుతుంది, ప్రాపర్ గా మోషన్ అవుతుంది, బ్లడ్ లో ఈజీగా కలుస్తుంది. అలాంటి వాటికి ప్రియారిటీ ఇవ్వండి అని మేడం చెప్తున్నారు వీడియో ద్వారా. ఇప్పటి వరకు ఉన్నటువంటి హ్యాబిట్స్ ని కొన్ని చేంజ్ చేసుకుంటే, చేంజ్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశమే ఈ వీడియో. ఇంకా ఎక్కడ వేరే పెద్ద సైన్స్ ఏం లేదు దీంట్లో. సింపుల్,
ఇంకా మనం చేంజ్ చేసుకుందామంటే ఆటోమేటిక్ గా అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. సూపర్ అనాలిసిస్ సార్. ఇంకా న్యూ ప్రాస్పెక్ట్స్ ఎవరైనా ఎనీవన్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ నేను విన్నాను సార్, ప్రెజెంటేషన్ చాలా బాగుంది. మీరు కానీ నారాయణ సార్ కానీ చాలా బాగా చేశారు సార్. ఓకే, నవే డేస్ లో మీరు అన్నట్టు ఫుడ్ ఎక్కడ కూడా కరెక్ట్ లేదు సార్. మనకు ఇప్పుడు ఇమ్మీడియట్ ఇప్పుడు మనం ఉన్న ఫుడ్ ని ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోవాలంటే కాని పని బయట. అది అలాగే మీరు క్రమశిక్షణ అంటే మన లైఫ్ స్టైల్, మనం నిద్రపోవడం కానీ ఇప్పుడు ఎవరు కూడా 5-6 అవర్స్ నిద్రపోవట్లేదు సార్. సారీ 7-8 అవర్స్ నిద్రపోవట్లేదు సార్. 5 అవర్స్. ఇంకా ఇప్పుడు నైట్ షిఫ్ట్లు ఎక్కువ ఉంటున్నాయి చాలా మందికి. వాళ్ళు అసలు నైట్ నిద్ర అనేది ఉండదు ప్రాపర్ గా. సో మీరు చెప్పిన క్లాస్ నాకు చాలా నచ్చింది. మన ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తే ఇప్పుడు ఎలాగైతే బయట ఫుడ్ మనం అలా ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోలేము కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనం కొంచెం న్యాయం చేయొచ్చు మన లైఫ్ స్టైల్ కి అనేది నా భావన. థ్యాంక్ యూ అండి, మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు. సూపర్ సార్, సూపర్ గా కరెక్ట్ గా చెప్పారు సార్. బయట ఫుడ్ మనం తీసుకోలేము, మన ఫుడ్ తీసుకోవడం వల్ల మన పల్స్ అండ్ కాఫీ, కేర్ స్లిమ్ ఇవి తీసుకోవడం వల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ ను రీప్లేస్ చేయొచ్చు అన్నారు సార్. అది రియల్లీ వండర్ఫుల్, కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎంత మార్కెట్ పోయి తెచ్చుకుందామన్నా కూడా టైం ఉండకపోవడం ఒకటి, తెచ్చుకున్నా కూడా క్లారిటీగా ఉండకపోవడం రెండోది, ఎంతో కల్తీ జరుగుతుంది మన ఫుడ్ లో. వీటిని అంటే ఒక పబ్లికేషన్ ఉంది సార్ మన దాంట్లో, యాజ్ పర్ ద సైంటిస్టులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, మీరు వాటర్ ఎలా తాగుతున్నారో, గాలి ఎలా పీలుస్తున్నారో, ఫుడ్ ఎలా తింటున్నారో, ఆ ఫుడ్ లో భాగంగా డైలీ 30 ml పల్స్ మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ కప్ కాఫీ, ఈవినింగ్ కప్ కాఫీ, డైలీ ఒక స్లిమ్, వీలైతే ఒక గ్లోనో తీసుకున్నట్లయితే మన దాంట్లో ఏ ప్రోడక్ట్ వాడినా మీరు 50 సంవత్సరాలు ఇప్పటి వరకు హెల్దీగా బతికారు అనుకుంటే ఇంకో 20 సంవత్సరాల పీరియడ్ పెరుగుతుందని చెప్పేసి పబ్లికేషన్ లోనే ఉంది సార్. మన అంజర్ సార్, చైర్మన్ సారే చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఇంట్లో తీసుకుని ఏ ఫుడ్ అవుతుందో ఆ ఫుడ్ లో వీటిని భాగంగా పెట్టుకుని అయితే 100 సంవత్సరాలు బతికేటోళ్ళు, 70 బతికేటోళ్ళు, 90 వరకు, 90 బతికేటోళ్ళు ఇంకో 10 సంవత్సరాలు, 50 బతికేటోళ్ళు 70 వరకు. అంటే లైఫ్ పీరియడ్ అనేది పెరుగుతుంది, మీ ఆర్గాన్ ఫంక్షనింగ్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక జర్నల్ లోనే ఇచ్చారు సార్. అంటే చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇవ్వాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పల్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్. ఇక్కడ స్లిమ్ సార్, ఎస్పెషల్లీ మీరంతా అదృష్టవంతులు సార్ నిజంగా. నైట్ నైట్ టైంలో ఇంటికాడ ఉంటారు, ప్రశాంతంగా పడుకుంటారు. మాకు అలా కాదు. వెంకటేశ్వరరావు సార్కైనా నాకైనా వారానికి 2 నుంచి 3 నైట్ డ్యూటీలు ఉంటాయి. నిద్ర కుర్చీలో కూకొని నిద్ర వస్తా ఉంటది, హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటది. దాన్ని ఆపి ముఖం కట్టుకొని చాయ్ తాగి ఓ చాక్లెట్ తినో ఏదో చేసో దాన్ని నిద్రని డిస్టర్బ్ చేసుకోవాలి మాకు మేము. ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీగా. మీరు రియల్ గా 9 to 5 జాబ్ చేసి వచ్చే వాళ్ళు 8, 9, 10 నుంచి మార్నింగ్ 6 వరకు కూడా ప్రశాంతంగా పడుకునే అవకాశం ఉంది సార్. ఆ టైంలో కాపాడుకోండి హెల్త్ ని ఎఫెక్టివ్ గా. వేటికైతే దూరంగా ఉండాలో, వేటికైతే దగ్గర ఉండాలో, ఏవి కరెక్టో ఏవి రాంగో డిసైడ్ చేసుకొని కొన్నిటిని అవాయిడ్ చేసుకుంటే మంచిగా హెల్త్ ఇష్యూస్ మనం రాకుండా చూసుకోవచ్చు సార్ ప్రివెంటివ్ గా. ఇలా వండర్ఫుల్ అనాలిసిస్ సార్. ప్రోడక్ట్ సజెస్ట్ చేయండి సార్, చేస్తున్నారు చాలా బాగా. అప్పారావు సార్ తోటి కూడా మాట్లాడాను, తను కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారంట, ఇలా ఎవరు చెప్పలేదని అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ అనాలిసిస్ సార్ రియల్ గా. ఇంకా సార్ వెల్కమ్ సార్. మీరు చెప్పినట్టు నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ కూడా నిద్రపోయాను. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ లో, పోలీస్ డిపార్ట్మెంట్, కొన్ని సందర్భాల్లో ఎక్కువ నిద్ర లేకుండా ఉంటాము. అనారోగ్యం పాలవడానికి ప్రధాన కారణం డీప్ స్లీప్ లేకపోవడం. మెయిన్ గా షుగర్ అటాక్ అవుతుంది. ఓకే సార్, కంటిన్యూ సార్. రైట్ సార్, రియల్ అది మీరు ఫ్యాక్ట్. మన ఇప్పుడు వివా పార్టిసిపేట్స్ అందరూ కూడా రియల్ గా లక్కీ అంటాను, ప్రతిసారి ఇదే చెప్తాను. ఎందుకంటే నేచర్ కి అగైనెస్ట్ గా పోతున్నాం సార్ మనం. నైట్ నిద్ర పోకుండా డ్యూటీ చేయడం అంటే నేచర్ కి అగైనెస్ట్ గా పోయినోడు ఎవడు బతకలేడు ఎక్కువ రోజులు. నేచర్ లో కలిసిపోయినోడే బతకగలుగుతాడు ఎక్కువ రోజులు. అవి చాలా బుక్స్ లో ఉంది,
మనం మాట్లాడుకునే మాటల్లో ఉంది, మనం ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాం కాబట్టి తప్పదు హెల్త్ కాంప్లికేషన్స్ అని. రియల్ గా వండర్ఫుల్ వీడియో మేడం ఇవాళ. ఇలాంటి వీడియోస్ మాకు డే బై డే చేస్తూ మమ్మల్ని అనాలిసిస్ చేస్తున్నందుకు ఎస్పెషల్లీ అరుణ నారాయణ మేడం కి ఒకసారి హార్ట్ సింబల్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఆ వీడియో లేకపోతే ఇంతసేపు మనం మాట్లాడుకోలేదు, దాని గురించి అనాలిసిస్ చేయలేం, మనం ప్రోడక్ట్ కూడా ప్రాస్పెక్ట్ కనెక్ట్ చేయలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని మా అందరికి ఇచ్చినందుకు. ఇంతసేపు దాదాపు 6:40 6:30 నుంచి 8 వరకు 1.5 hour ఖచ్చితంగా మీ వాల్యుబుల్ టైం ని కేటాయించిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ కి, మీ పిల్లల్ని స్కూల్ కు పంపుతూ, హస్బెండ్ ని ఆఫీస్ కి పంపుతూ, వంట చేస్తే అయినా సరే సెషన్ వింటున్న ప్రతి ఒక్క ఉమెన్ కి రియల్లీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సెషన్ వైండ్ అప్ చేయండి మేడం. అరుణ మేడం.